ఆయనే మీద వేసుకున్నాడు. సర్లే కానీ మరి అందరం సైలెంట్గా విందారగించడానికి సమర్పించుకొని కూర్చున్నాం. ఇది పూర్తిగా నేనే చేస్తానని మరి వారు ఆరాటపడ్డారు. వారి కాబట్టి స్వేచ్ఛ ఉండాలి అని వదిలేసాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వదిలేసినందుకు నిలబడి అన్నం తినేవ్వకుండా కూర్చోబెట్టి రౌండ్ టేబుల్స్ అన్నీ చేశారు. వారికి కూడా వందనాలు తెలియజేస్తూ కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామంటారా? ఇప్పుడు సమయం 12:10 అయింది. 1 గంటకల్లా మనం క్లోజ్ చేస్తాం. అంతకన్నా ముందు దీని అలవాటు ఉందా? కనుక ఇన్ని వందల మంది దైవజనులు ఇన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కూడికలో 1 గంటకల్లా ముగించటం ఈలాగు సాధ్యమని మీరు చూసి వెళ్ళి మీ ప్రాంతాల్లో సమయాలు పాటించాలని నేను కోరుతున్నాను. నేను చెప్పేది వాక్య పరిచర్యకి సంబంధించిన వరకే నా పాత్ర. ఆ తర్వాత టైం అన్నీ నా ఖాతాలో వేయకండి. ఆమెన్ అనగానే అందరికన్నా ముందు నేనే పారిపోతాను. కారణం, తెనాలిలో ఈ సాయంకాలం నాకు ఒక సభ ఉంది. అక్కడ సభ అయిపోగానే మళ్ళీ వెంటనే బయలుదేరి రావులపాలెం చేరుకుని రేపు ఉదయం అంబాజీపేట దగ్గరలో ఒక వివాహం చేసి రేపు రాత్రి అమలాపురం అవతల ఒక సభలో మాట్లాడి 15 పగలు మండపేటలో వేవేల మందిగా సర్వజనులకు సంపూర్ణ స్వాతంత్ర్యం అనే పేరు మీద ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యాలన్నీ చేస్తున్నాము. మీ అందరి ప్రార్థనలను నిరంతరము కోరుకుంటున్నాం. మీ దిన ప్రార్థనలో ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మీకు ఏమైనా భారం ఇస్తే ప్రత్యేకంగా కూడా ప్రార్థన చేయండి. ఎంతకన్నా ఎప్పుడు ఏది ఆశించలేదు, ఇంకెప్పటికీ ఆశించం. ప్రార్థన అన్నిటినీ సమకూర్చగలదనే నమ్మకం మీద బ్రతుకుతున్నాం. ఒకవేళ ఎప్పటి మామూలుగానే ఈరోజు కూడా వ్యక్తిగత ప్రార్థనలు ఉండవా అంటే మీ ప్రశ్న కరెక్ట్, ఉండవు. మందరం ఒకరినొకరు కలుసుకుందాం, ఒకరికొకరు వందనాలు చెప్పుకుందాం, అంతే. అంతటా దేవుడు అతడిని కొనిపోయిన గనుక అతడు లేకపోయాను అనే వాగ్దానం నెరవేర్చుకొని, అంతటా ఎవరింటికి వారు వెళ్ళింది అనే వాగ్దానం నెరవేర్చుకొని మనం అలాగూ సాగిపోదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చాలా దీర్ఘాలోచన ఉన్న భక్తులందరూ విడుదల పొందండి, ప్రశాంతంగా ఉండండి. కాసేపు వాక్యం ధ్యానం చేసుకుని త్వరగా ముగించుకుందాము. ఆయా ప్రాంతముల నుంచి వచ్చిన దైవజనులకు, వేదిక మీద వేదికకు సమీపంలో అయ్యగారులందరికీ నా ప్రేమ వందనాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకా సువార్త. ఏమిటి అలా చూస్తున్నావు? బైబిల్ ఏది? కత్తి లేకుండా దానికి వచ్చి దొరికిపోతావు అమ్మాయి కూడా. పదమూడవ అధ్యాయం జగమెరిగిన ఒక వచనం, ఓ సిదా అని మీరందరూ పెదవి విరిచే వచనం. లూకా 13:11 నుంచి 13 వరకు. పదునెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. అబ్రహాము కుమార్తెకు 18 ఏండ్లుగా మందిరములో ఉన్న దేవుని సేవిస్తూ ఉన్న ఒక బలహీనపరచు ఆత్మ నుండి విడుదల కలగలేదట. మీరు ఇప్పటికే ఎన్నోసార్లు ప్రసంగించిన ఈ వచనములో నుండి మాట్లాడుతుంటే రాయటం ఏమిటి సార్? ఏ ఊరికే కొన్ని మాటలు చెప్పుకుని వెళ్ళిపోతా. ఆమె అనకూడదా? లాస్ట్లో చెప్తాం, దాచుకున్నారా? అంత పొదుపు అక్కర్లేదు, ధారాళంగా స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఈ మాట మీరు మంచిగా వినాలి. She was the daughter of Abraham from 18 long years, serving the Lord in the temple, in the sanctuary.
but being tormented by the spirit of infirmity without having any deliverance. 18 ఏళ్లుగా దేవుని మందిరములో దేవుని సేవిస్తున్నటువంటి అబ్రహాము కుమార్తె ఒక బలహీనపరచు ఆత్మచేత పీడింపబడుతున్నది, విడుదల ఎంత మాత్రము లేక. అబ్రహాము కుమార్తె అనే ప్రస్తావన బైబిల్ ఎందుకు చేసిందంటే, ఆమె పాపములో శాపములో లేదు, విమోచింపబడనే వ్యక్తి అని చెప్పడానికి. ఎందుకంటే కొందరు దొంగతనము, వ్యభిచారము, మద్యపానము, తిండిపోతూ ఇలాంటి పాపాలు ఏం చేయరు, కానీ ఆర్థిక పాపాలు మాత్రమే చేస్తారు. అలాంటి ప్రధాన పాపులలో ఒక ఆర్థిక ప్రధాన పాపి జక్కయ్య. ఎంత పెద్ద పాపి పేపర్లో వస్తే అవినీతి అనకొండ అని చూసారా, అలాంటి అనకొండలే మింగేసిన కొండ ఇతడు. ఎందుకంటే తన వద్ద పోగుబడిపోయిన అక్రమార్జనను అక్రమంగా రూపాయి తీసుకున్న 4 రూపాయలు, అంత చీప్గా చెప్తే బాగోదు కానీ 4 లక్షలు, లక్ష తీసుకున్నవాడికి 4 లక్షలు. ఎవరి దగ్గర 1 లక్ష అన్యాయంగా తీసుకుంటే వాడికి 4 లక్షలు ఇస్తే, అంటే మరి 10 లక్షలు తీసుకున్నవాడికి ఎంత ఇచ్చి ఉండాలి, 1 కోటి రూపాయలు తీసుకున్న ఎంత ఇచ్చి ఉండాలి. అంత అడ్డగోలుగా పంచిపెడితే సగమే అయిందంటే ఇంకా సగం ఉందంట. మరి ఎన్ని కొండలు మింగిన కొండ. 4 అంతలు ఇచ్చేస్తే కూడా ఇంకా భూమి మీద ఎప్పటికి ఇవ్వక్కర్లేదు మనం అన్న స్థితికి వచ్చాక ఇప్పుడు పంచింది ఎంతో అంత ఉందంట. ఇంకా ఆ దశలో ఆ మిగతాది ఫ్రీ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ చేశాడు. ఊర్లో పేదలందరికీ పిలిచి డబ్బులు పంచిపెట్టేశాడు. ఉత్తినే ఉచిత నగదు పంపిణీ మాటలు ఎప్పుడైనా ఎక్కడైనా మనం వింటామేమో కానీ చరిత్రలో జరిగింది ఏదైనా ఉంటే ఒక్క అవినీతి పరుడు మారితే జరిగింది ఆ కార్యం. ఇది భారతదేశంలో జరగాల్సిన అద్భుతం అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమె అనడానికి కూడా మీనమేషాలు లెక్కించిన మహానుభావులు మీకేమన్నా భాగస్వామ్యం ఉందా? ఏమిటి దరిద్రం? స్తోత్రం చెప్పరే. 2 మంచి మాటలు చెప్తాను ఇక్కడ. ఆ ఊర్లో పేదలందరూ ఇంత క్యాష్ చేతులు పట్టుకొని వెలుగుతున్న ముఖాలతో వెళుతున్నారు. ఏమిట్రా అకస్మాత్తుగా మీకు ఇంత నగదు వచ్చింది, డబ్బు వచ్చింది, ఏమిట్రా విశేషం అని ఎవరన్నా అడిగితే చెక్క ఇంటికి యేసు వచ్చాడు. ఆన్సర్ చెప్పండి. ఊర్లో ఒక్కడింటికి యేసు ప్రభు వస్తే ఊరంతా పండగ అనండి. అందుకని అందరూ అంతటి రక్షించబడాలని ఎడుతున్నాం మనం. స్తోత్రం చెప్పండి. తెలియక వీళ్ళ బలం పెంచుకోవడానికి, క్రైస్తవ ప్రాబల్యం పెంచుకోవడానికి, సంఖ్యాబలం పెంచుకోవడానికి, ఓట్ల బలం తగ్గించడానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ అసలు ముచ్చట మాది కాదు, అందరూ బాగుంటారని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవడైనా ఒక్కడింట్లో ఏ సైడ్కి పెడితే ఊరంతా పండగ వచ్చింది. ఇంకో రూట్లో చెప్తాను, ఒక్క పాపి మారితే ఊరంతా పండగ వచ్చింది అనండి. ఒక్కడింట్లోకి యేసు వస్తే ఊరంతా పండగే, ఒక్క పాపి మారితే ఊరంతా పండగే. ఇట్లాంటి కార్యాలు మరి భారతదేశంలో ఎందుకు జరగకూడదు? జరిగి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. అవినీతి పరులందరూ దేవుని బిడ్డలు అయిపోవాలి. అక్రమార్జన చేసిన వాళ్ళందరూ ఔదార్యం పొందిన మారు మనసులోకి రావాలి. తమ స్థిర ఆస్తులను పేదల పంపిణీ చేసిన అద్భుతమైన ఔదార్యపు వ్యక్తులు ఈ దేశంలో లేపబడునట్లుగా వారి గృహములను నా ప్రభువు దర్శించాలి. హల్లెలూయా. ఇక్కడ అనేక ఏండ్లుగా దేవుని సన్నిధిలో ఉన్న ఈ బిడ్డకు ఏముందిట? ఒక బలహీనపరచు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ. నా పాయింట్, విమోచించబడిన వారిలో విడుదల కార్యం జరగాల. ఈ స్టేట్మెంట్ కడుపులో పెట్టుకొని చదువుకున్న వాళ్ళందరూ, రిడీమ్డ్ పీపుల్ నీడ్స్ డెలివరెన్స్. నచ్చుద్దో నచ్చదో మీ ఇష్టమే, కానీ నాకు సంబంధం లేదు. అరే జో బోలా హై బోల్ దియా బస్, మాన్నా యా నా మాన్నా ఆప్కే బస్, నాకు సంబంధమే లేదు. యేసు రక్తం ఏం చేయి. ఈ పదం నచ్చపోవచ్చు మీకు. విమోచించబడ్డవారు విడుదల పొందాలి. ఏంటో స్టేట్మెంట్? నీకు తెలుగు కూడా రాదా?
తెగులు వచ్చి చచ్చిపోతుంటే ఇంకా తెగులు గురించి మాట్లాడుతున్నావు నువ్వు. పాయింట్ అర్థమైందా? వీళ్ళందరూ విమోచించబడిన వారు, కానీ ఇంకా విడుదల. వారు పాపమును విమోచించబడ్డారు, లోకమును విమోచించబడ్డారు. సాతాను సొత్తు కాదు, ఇప్పుడు దేవుని బిడ్డలే, అబ్రహాము సంతానమే. అయినా వారి లోపల ఒక బలహీనత ఉండిపోయింది. విమోచించబడిన వారిలో, దేవుని సంతతిలో ఎక్కడో ఒక చిన్న బలహీనత ఉండిపోయి వారు చక్కగా నిలబడకుండా దేనికో ఒక దానికి వంగిపోయినట్లు చేస్తుంది దుష్టుని ఆత్మ. నిఠారుగా నిక్కచ్చగా నిలబడగలిగే స్థాయి దేవుని బిడ్డలకు వద్దా? మౌనం నశించునుగాక. ఏదో ఒక దానికి లొంగిపోయిన దుస్థితి దేవుని ప్రజలకు ఉండాలా? మాట్లాడరే. ఈ మౌనం నశించునుగాక, నోర్లు తెరవబడునుగాక, నోటికి అడ్డుపడే సైతాను పారిపోవునుగాక. చెప్పా గట్టిగా ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఈ మాటలు శ్రద్ధగా ఆలకించండి. మీరు ఎంత ఘోరం అంటే ఇది. విమోచించబడిన వారిలోనే ఒక విడుదల పొందవలసిన స్థితి అంటే, అబ్రహాము కుమార్తెలో బలహీనపరచు ఆత్మ అంటేనే చాలా ఘోరం ఇది అనిపిస్తుంటే, విమోచన కర్తలుగా, విడుదల నాయకులుగా నియమించబడ్డ దైవ సేవకులలో బలహీనతలు ఉండటం న్యాయమా? నేను గత 15-20 సంవత్సరాలకి ఈ మాట చెబుతున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ పట్టుకొని 100 సార్లు చెప్పిన మాట. నేను మనిషినే కదా, నాకు కూడా సమస్యలు, పోరాటాలు, బలహీనతలు ఉంటాయి కదా అని దైవ సేవకుడు, దైవ సేవకురాలు మాత్రం అనకూడదు. కారణం ఏంటంటే, ఒక బస్సులో కానీ రైల్లో కానీ నడిపిస్తున్నటువంటి డ్రైవర్ కానీ, లోకో పైలట్ కానీ, నేను మనిషిని కాదా, నేను అలసిపోనా, నాకు నిద్ర రాదా అనకూడదు. ఆ బండిలో ప్రయాణికులందరూ పడుకోవచ్చు కానీ డ్రైవర్ పడుకోకూడదు. ఎవరైనా బలహీన పడవచ్చు, ఎవరైనా ఇబ్బంది పడవచ్చు, ఎవరైనా వెనకంజ వేయచ్చు, కానీ సంఘమును నడిపిస్తున్నటువంటి సారథ్యము బాధ్యత ముందుండి నడపవలసిన నాయకుడు, దైవజనుడు నిద్రపోవడానికి వీల్లేదు, బలహీన పడడానికి వీల్లేదు, పాపలు పడడానికి వీల్లేదు, పురుషుడిగా మారడానికి వీల్లేదు. నేను మనిషిని కాదా అంటే, నిన్ను సాధారణ మనిషిగా దేవుడు చూశాడా? సాధారణ మనిషికి ఇచ్చిన భాగ్యాలే ఇచ్చాడా? అంతకని ఎక్కువ ఇవ్వలేదా? అంతకని ఎక్కువ స్థాయికి ఇవ్వలేదా? పాడమంటే దేవదూతలకు లేని, మరి అప్పుడు మురిసిపోయావుగా. దివ్యమైన సేవ మురిసిపోయావుగా. దేవదూతలను కూడా సేవకులుగా చూస్తున్నాడు కదా, నన్ను కుమారుడిగా చూశాడని సంతోషపడ్డావుగా. పైగా ఆ దేవదూతలను నాకు పరిచారకులుగా నియమించాడు. అది నా రేంజ్ అన్నవుగా. పరలోక స్థలములో కూర్చుండబెట్టబడ్డాను అని అన్నావు కదా. ఈ భాగ్యాలన్నీ బాధ్యతలు అప్పుడు ఏమనేనా పొందుకోవాల్సి వచ్చినప్పుడేమో నేను దేవుని కుమారుణ్ణి, దేవదూతల కంటే పై స్థానము కలిగిన వాడిని, దేవదూతలే నాకు పరిచారకులుగా నియమించబడ్డారు, దేవదూతలకి నేను సేవ చేయించున్నాము, ఇలాంటి మాటలు మాట్లాడతావు. ఏదో లోపం కనపడితే నేను మనిషినే కదండి, సిగ్గుండా మాట మాట్లాడటానికి. రోషం తక్కువ పోతుగా. ఎవడన్నా తిడితే రోషం వద్దు, పని హిమాలయ రోషం. ఎవడన్నా విమర్శిస్తే రోషం వస్తుంది. రోషం ఎప్పుడు రావాలా? అరే, వదిలేసిన దాన్ని మళ్ళీ పట్టుకున్నానే, కక్కిన దానితో నేను తినే కుక్కతో సమానం కదా అన్న పాయింట్ మీద రోషన్ రావాలిగా. కడగబడ్డాక మరల పొరతలో పార్లమెంట్ అనే పాయింట్ మీద రోషన్ రావాలిగా. ఆడెవడు అనేదాకా నీకెందుకు రాలేదు రోషం? అసలు ఉండాల్సిన చోట, రావాల్సిన చోట రోషం రాకపోతే అది సరైన వ్యవహారం కాదు కదా. ఏకీపించిన దమ్మున్న వాళ్ళ మటుకు ఆమె అనండి. చల్లగా సైలెంట్గా ఉంటే కుదరదండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని 2 రోజులే ఉంది. ఇంకా ఈలోపే విడుదల రావాలి. సురక్తమే జై. మాట్లాడరా గట్టిగా. హల్లెలూయా. నర్మగర్భంగా, నిశ్శబ్దంగా ఈ మెయింటెనెన్స్ వద్దు. ఆమ్నే సామ్నే. మన తెలంగాణ టీవీలో ప్రోగ్రామ్ ఉంటుంది, కుల్లం కుల్లం అని. అట్లుండాలా. ఇంకేం దాపరికం ఉండకూడదు, డైరెక్ట్ యేసు రక్తమే మనకా సైతానికా.
మనగా సైతానుగా మరి అది కూడా ఆలోచి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టండి ఎంతసేపు ఆలోచిస్తారు ఏంటంటే. దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. ఒక బలహీనపరచు ఆత్మ చిన్నగా నిలబడకుండా చేస్తోందట. అక్కడ పరిచయను మీరు చూస్తే దేవుడు ఏం చెప్పాడు? ఏయ్ బలహీనపరచు ఆత్మ, ఆ బిడ్డను వదిలి పో అని దేవుడు దయ్యమును గట్టిగా ఆజ్ఞాపిస్తే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా లేదా? చూడకుండా మీద దండం పెడుతుంది. మొత్తం అందరూ నా ముందు పోగొట్టారు ఎందుకు? హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, ఏదో ఒకటి చేసుకోండి, హ్యాపీగా ఉండండి, దేవునికి స్తోత్రం. ఏమన్నాడు సార్? బలహీనపరచు ఆత్మ పోయింది కదా. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు తెలుసా? ఆ బిడ్డ మీద ఆయన చేతులు ఉంచితే అప్పుడు తిన్నగా నిలబడిందంట. ఇది నువ్వు పట్టుకోవాల్సిన కూటమి. ఇది దయ్యం వెళ్ళిపోయినాక కూటమి అయిపోయినట్టు కాదురా నాయన. నా కూటమి అది. ఇప్పుడు ఆ దరిద్రం పోయింది, ఆ దయ్యం పోయింది, ఆ శాపం పోయింది. ఆ తర్వాత ఇంకేం జరగాలి తెలుసా? ఆయన హస్తము నీ మీదకి రావాలి. ఆయన హస్తము నీ మీదకి రావాలి. చెప్పండి, హస్తము నీ మీదకి రావాలి. బైబిల్తో కనీస పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలిసిన మాట ఏంటి? యెహోవా హస్తం అంటే దేవుని బలమైన అభిషేకము తప్ప ఇంకేమీ కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. వీణ వాయించగా ఒకరు నా దగ్గరికి తీసుకొని రమనగా వీణ వాయించుండగా ఎలీషా మీదకి యెహోవా హస్తము బలముగా దిగిరాగా. ఏమిటి యెహోవా హస్తం అంటే? దేవుని అభిషేకం. ఆమేన్. అంటే ఇప్పుడు ఏం చేయాలి? లోపల ఉన్న బలహీనత పోవాలి, పైనుండి అభిషేకం రావాలి. ఒకడు పోవాలి, ఇంకోటి రావాలా? ఇప్పుడు సావు ఎక్కడ వచ్చిందంటే ఒకరికి అసలు ఇది పోలా, నోడికి ఇది పోయింది కానీ ఇంకా రాలా. దానివల్ల కార్యము సేవ బలంగా జరగట్ల. ఇంకా అదే బలహీనతలో ఉన్నాడంటే లేదు, విడుదల పొందాడు కానీ యెహోవా వాస్తవం వచ్చిందంటే రాలా. అక్కడ వచ్చింది చిక్కు. ఎవరాళ్ళని చేయొద్దని నేను చెప్పడం లేదు, మీ మట్టుకు మీకు తెలుసు. ఇంకా ఆ బలహీనతలోనే ఉన్నావా? అయితే నీకు విడుదల కావాలి. దేవుని కృపలో ఆ బలహీనపరచు ఆత్మలు పోయినాయా? అయితే నీకు ఇప్పుడు ఏం చేయాలి సార్? చక్కగా నిలబెట్టగలిగిన యెహోవా ఆత్మ రావాలి. ఆమేన్ అనండి. దయ్యం బయటికి పోయింది కానీ ఇంకా చక్కగా నిలబడాలా. యెహోవా హస్తం వచ్చాక యెహెజ్కేలు 2:1 కూడా చదువు అబ్బాయి. అక్కడ యెహెజ్కేలు 2:1. నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. ఏంటంట? ఆత్మ నాలోనికి వచ్చినందున నేను చక్కగా చెప్పాలి గట్టిగా. యెహోవా హస్తము మీదకి రాకపోతే, యెహోవా ఆత్మ లోపలికి రాకపోతే ఒకడు వంగిపోయిన వాడు డబ్బుకో, స్త్రీకో, తిండికో, పదవికో, ఘనతకో, ఏదో ఒక పొగడతకో, అధికారానికో ఆ వంగిపోయినోడు, లొంగిపోయినోడు ఒక విడుదల పొందిన వాడిగా మిగులుతాడేమో గాని తిన్నగా నిలబడగలగాలి సేవలో అంటే వాని మీదికి ఒక దేవుని హస్తము దిగి రావాలి, వాని లోపలికి దేవుని ఆత్మ రావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక అబ్రహాము కుమార్తెలే రక్షించబడిన వారే, విమోచించబడిన వారే, మందిరములో ఉన్నవారే, 18 ఏళ్లుగా దేవుని మందిరములో ఒక సేవ చేయించున్న వారే ఏదో ఒక బలహీనతతో బాధింపబడుతున్నారు. ఏదో ఒక బలహీనత. విమోచించబడిన వారే, సన్నిధి అనుభవం కలిగిన వారే, అబ్రహాము కుమార్తెలే, కుమారులే. Some infirmity tormenting them like anything. ఏదో ఒక బలహీనపరచు ఆత్మ వారిని చాలా ఇబ్బంది పెడుతోంది. ఈ పూట అందరికీ రావాలి, స్వాతంత్రం కావాలి, శబాషో. మనకి ఒక బలహీనపరచు స్థితి ఏదన్నా ఉంటే బయటికి పోవాలి. ఆమె నీలో ఏ బలహీనత చెయ్యొద్దు. ఇలాంటి అవమానకరమైన పనులు చేయడానికి ఇక్కడ లేను. నేను మీ సహదాసుని, మీ తోటి సేవకుని. మిమ్మల్ని సిగ్గుపరిచే టార్గెట్ నాకు లేదు. నీవు నేను కలిసి ఆయన కాళ్ళు పట్టుకుందాం. మా దేశానికి నిజమైన ఆత్మ సంబంధమైన
సామాజిక పరమైన స్వాతంత్రం రావాలని ఏడుస్తున్న తరుణంలో నాలోనే ఇంకా ఏదో ఒక చిన్న బలహీనత ఉండిపోతే ఎలాగయ్యా? నాకు ఈ పూటే సంపూర్ణ విడుదల కావాలి. యెహోవా యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకునని కదా వాక్యం సెలవిస్తుంది. ఒక పరిపూర్ణ విడుదల నాకు కావాలి నాయన. నేను ఆశపడుతున్నాను. ఎమోషనల్గా, స్పిరిచువల్గా, మెంటల్గా, ఫిజికల్గా, ఫినాన్షియల్గా నాకు ఒక కంప్లీట్ డెలివరెన్స్ కావాలి ప్రభువా. సాతాను క్లచెస్లో ఉండిపోయాను, బాండేజెస్లో ఉండిపోయాను, బయటికి రావాలనుకుంటున్నా నా వల్ల కావట్లేదు. డూ సంథింగ్ దిస్ మార్నింగ్, cause a miracle this afternoon. Stretch forth a mighty hand and touch me, Lord. Lay your anointed hand on me so that I can be delivered. ఒక మండలిలో బయలుదేరాలి. ఇంకెందుకు ఈ దరిద్రం నాలో ఉండాలి? ఇంకెందుకు ఈ ఆత్మ నాలో ఉండాలి? ఇంకెందుకు ఈ బలహీనత నాలో ఉండాల్సింది? యెహోవా ఆత్మ కదా నా మీదకి రావాల్సింది, యెహోవా హస్తం కదా, ఇంకేది నాకొద్దు. ఈ మంట నీకు బయలుదేరాలి. నిజంగా ఈ ఆశ తపనుంటే సరైన చేతులు పైకెత్తి క్షణం ఆగకుండా అన్ని భాషల్లో మాట్లాడి స్తుతించండి. ఆగద్దు, ఆగద్దు, ఆగద్దు. ఆత్మలో రేపబడు, 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 రేపబడు. This is the time to be redeemed completely. This is the time to be delivered completely. Oh, riba katulama shamba rabo rikatia lama shababa. Hallelujah. సంపూర్ణ విమోచన, సంపూర్ణ విడుదల, పరిపూర్ణ విడుదల, పరిపూర్ణ విడుదల యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, నాలో, నీలో. గట్టిగా, గట్టిగా, గట్టిగా. యేసు నామములో విడుదల పొందుచున్నాము తండ్రి, పొందియున్నాము తండ్రి. విడుదల పొందిన విశ్వాసముతో చప్పట్లు కొడతా వేసేకోసారి. Give thanks unto the Lord. Praise the Lord. Hallelujah. That there shall be a joyful voice of the Lord because of the deliverance, because of the redemption in Jesus name. Be the glory and honor to the Lord God Almighty. Hallelujah. 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 ప్రతి బలహీనపరచు ఆత్మ నుండి, బలహీనపరచు స్వభావం నుండి, ప్రతి బంధకము నుండి యేసు నామములో పరిపూర్ణ విడుదల ఒక్కొక్కరికి కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. Amen. Amen. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండము గుండములు వేశారు. విసిరివేసిన వారంతా ఒడ్డునే 6 కాలి బూడిదైపోయారు. ఇక లోపలికి వెళ్తారా? వెళ్ళిన ఒకవేళ మిగిలి ఉంటారు ఇంతసేపు. కానీ వారు ఏ బంధకములు లేక సంచరిస్తున్నారట. కారణం 4వ వాడు వారితో ఉన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అగ్నిగుండములోనికి విసిరివేయబడ్డ షడ్రక్ మేషక్ అబేద్నెగోల మీద అగ్ని ఏమైనా ప్రభావం చూపగలిగిందా? చూపలేదు అనేది మీ జవాబు. ఇప్పుడు వినండి. ఓరగ్ని గంధకములతో మండుగుండములో ఏ బంధకములు లేని వారై సంచరించుచుండని రాసింది. అవునా కదా? మరి ఏ బంధకములు లేని వారే అగ్నిగుండంలోకి వెళ్ళారా? చెప్పండి. దిస్ ఈజ్ ఫర్ నార్త్ ఇండియన్ పాస్టర్స్. ఏ బంధకము లేకుండా అగ్నిగుండాలి కదా, కాళ్ళు చేతులు కట్టేసి కదా ఎందులో వేసారు. కానీ వెళ్ళాక ఏమైనాయి అంటే ఏం కాలిపోయినాయి? తల వెంట్రుకు కూడా వాసన అంటిందా? బట్టలకైనా వాసన అంటిందా? కానీ బంధకాలు మాత్రం కాలిపోయినాయి. హల్లెలూయా. నార్త్ ఇండియన్లో సేవకులారా, మీకు నార్త్ ఇండియాలో భయంకరమైన శ్రమలు, కష్టాలు, శోధనలు, ఇబ్బందులు, కొలిములు వేయబడుతున్నారు. ఆ అగ్నిగుండంలో మీరు పడిపోతున్నారు. ఆ అగ్నిగుండములో మీ తల వెంట్రుక కూడా కాలదు, మీ వస్త్రము కూడా కాలదు. కానీ బంధకాలు మాత్రం కాలబోతున్నాయి. బంధకాలు కాలబోతున్నాయి. Every bondage, every clutch of the devil
will be destroyed, will be consumed by the fire of the Holy Spirit God. The people are facing persecution in North India. No weapon shall prosper that forms against you. అంత ఛాన్సే లేదు అనరా ఏమైనాని. అదే అగ్ని తల వెంట్రుకలు కూడా అంటుకోవట్లేదు, కానీ బంధకాలు మాత్రం, చెప్పండి, బంధకాలు మాత్రం. హల్లెలూయా. నేను ఒక డైలాగ్ కొట్టాను దాని మీద. బంధకాలను కాల్చింది, బంధించిన వాళ్ళని చంపింది, రాజుగారిని మార్చింది, పిల్లగాలకి ప్రమోషన్ ఇచ్చింది, అంతా అగ్గే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పరే గట్టిగా. ఈ రాజుగారు ఏమన్నాడు? హేయ్, నిన్ను విడిపించుటకు నాకు శక్తి ఉంది, నాకు లొంగిపోతే క్యాన్సిల్ చేస్తా అన్నాడు. కాసేపటికి ఏమన్నాడు? ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు ఏళ్ళ దేవుడుగా ఎవడు లేడు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. జైల్లో పెట్టినోడే, కేసులు పెట్టినోడే, లోపలేసినోడే ఏళ్ళ దేవుడే నిజమైన దేవుడు. ఇది మొదలుకొని ఎవడైనా ఏళ్ళ దేవుడు నమ్మకపోతే వాడిని తొత్తులు ఇల్లు కాని వాడి ఇల్లు పెంట గొప్పలుగాను మార్చేస్తారన్నాడు. అలాంటి చట్టాలు కూడా వస్తాయా? వచ్చినాయిగా. అదేంటి చట్టం అన్న? మనకు అవన్నీ ఎందుకు? కేవలం మన ప్రార్థన మమ్మల్ని చేసుకొని చాలు. నువ్వు నేను అనుకున్నావు, ఆయన అనుకోలేదు. ఏం చేయమంటావు? నువ్వేనా పెద్ద ఏలి అనే చాలు అనుకుంటూ ఒప్పుకోలేదు. యేసు ప్రభు నువ్వేంటి పెద్ద లెక్క, చాలు అని ఏలియా గారు అంటే ఒప్పుకోలేదు. నాని ఇంకొంచెం కూటం ఉంది. చాలు ప్రభు, నా పితరుల కంటే విశేషమైన వాట ఒక పట్టణమంతా యెహోవా దేవుడిని ఒప్పుకోగలరు. దట్స్ మోర్ దెన్ సఫిషియెంట్ ఇన్ మై లైఫ్. బస్ तो चाहता हूँ सब कर दिया, बहुत कुछ हालेलुया अंडर नो बेटा, बहुत कुछ है करने के लिए, चलो मेरे पास बिल्कुल ताकत नहीं है यीशु मसीह, तो खाओ, इतना खा सकते खाओ भाई, दोबारा खा लिया, चलो उठो, మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. చాలా నువ్వు అనుకుంటే ఎట్నానా, నీకోసం పెద్ద ప్రోగ్రామ్ ఉంది అవతల. ఏలియా గారి పాయింట్ ఏంటంటే, ఈ యెజబెల్ దాని చేతిలో సావడం కన్నా ఏ చెట్టు కింద తెచ్చినా సుఖమే. ఆయన రోషం అది, సావుకు భయంగా ఈ సైతాన్ చేతిలో సావకూడదు, అది పాయింట్. ఆయన అంటాడు, అసలు నీకు సావే క్యాన్సిల్ చేసి అనుకో అన్నాడు. పట్టా గట్టిగానే అసలు నీకు సావాలనుకో, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇదొక్కటి తప్పితే చాలు అనుకున్నా కదా, అసలు మొత్తం తప్పించేస్తాడు. ఏమైనా చేయగలవు కథ మొత్తం. హల్లెలూయా. ఇది ఎవరికన్నానా మనకా? ఏమనరండి మీరు? అసలు ఇదిగో కూటమయ్యాక నోరు తెత్తండి ఒప్పుకొని ఇప్పుడు తెరవాలి నోరు. రక్తమే చేయ అప్పుడు ఎముకనంటిన మాంసమును బట్టి చిత్తుర్మార్గం నశించునుగాక. దీనికి ఆమె అంటారు చూడు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండు పదాలు చెప్పాలి మీరు, బలహీనత పోవాలి, అభిషేకం రావాలి. అనండి, ఇది పోతే కూడా చాలదు మనకి, పోవాల్సిందే, రావాల్సింది కూడా. ఆమేన్. రాకపోతే ఎట్లుండదు చెప్తా. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది నీరు లేని చోట్ల కదా, అది విశ్రాంతి వెతుకుతూ నీరు లేని చోట్ల తిరుగుచుండెను. ఎక్కడ దొరకనందున అది విడిచి వచ్చిన పాత ఇంటికి వచ్చి చూద్దాం అనుకుంటే ఏం జరిగిందిట? అది ఊడ్చి అమర్చి ఉన్నట్టు చూసి తనకంటే మరీ చెడ్డమైన ఇదే చెడ్డది, దీనికంటే చెడ్డ. అందులో కూడా డిగ్రీలు ఉన్న దయ్యాల్లో ఉన్నాయంట. ఏం లేరు భూమి మీద, అంతే. అవి కూడా ఇదే చెడిపోయింది రండి. దీనికన్నా చెడ్డ ఇంకొక 7 తెచ్చి 8 విజిటింగ్ కాదంట కాపురం పెట్టారు. ఇక దాని పరిస్థితి ఎట్లున్నది? అందుకే యేసు దాని కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డది. పహలే సే బేకార్ హో గయా. ఎందుకు నాన్నా?
ఊడ్చబడింది, కడగబడింది, అమర్చబడింది, కానీ ఖాళీగా ఉంది. ఇందులో ఏ అపవిత్రత లేదు, కానీ పవిత్రమైంది కూడా ఇంకా రాలేదు. దయ్యం పోయింది నాయన, వ్యసనం లేదు, చెడ్డ దరిద్రం అంతా పోయింది నిజమే కాదంట్లా, నువ్వు కడగబడ్డావు కాదంట్లా, మహోన్నతిని అభిషేకం ఇంకా రాలేదు కనుక ఎప్పటికప్పుడు ఈ దరిద్రంలో తగలబడుతుంది. ఇల్లు ఖాళీగా పెట్టకూడదండి. ఎవరికన్నా ఇచ్చేద్దామా, ఓనర్ గారికి ఇద్దామా? మాట్లాడరు మీరు. ఎవడికన్నా ఇస్తే ఆడు ఏం చేస్తాడో యేసు రక్తం ఏం చేయం. నువ్వేడు పడుకుంటే కలసి దేవుడు మేకు కొట్టినట్టు. రాత్రి కాడ ఫోన్ చేశాను, మేకలు కొడుతున్నావా, మర్యాద కొండు, తెల్లారిపట్టి ఖాళీ చేయించేస్తాను, లీజ్ అగ్రిమెంట్లో రూల్స్ నెంబర్ 13లో ఉంది, మేకు కొట్టకూడతాను, చదువుకో. వీడికి నిద్ర అంటే దాన్ని పడుకొని ఇవ్వడం. ఈ తలకాయ నొప్పి మనకు ఉండకూడదు. అయితే పూర్తిగా ఓనర్ గారి చేతిలో పెట్టేసి ఏ గదిలోకైనా ఆయన స్వేచ్ఛగా తిరిగేలాగా ఆయన అధికారానికి అప్పగించుకొని ఆయన ఏ గదిలో పని చెప్తే అన్ని గదుల్లో పని చేసుకుంటే బతకడమే. ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విమోచించబడిన వారికి ఇంకా విడుదల కావాలన్న మాట చాలా కష్టముగాను, ఇబ్బందిగాను, వ్యాకరణమును బట్టి కాస్త దోషమున్నట్లుగాను కనబడుతున్నది. కానీ ఆత్మీయ స్థితి అలాగే ఉన్నందున కడగబడి ఊడ్చి అమర్చబడ్డ ఇల్లు ఖాళీగా ఉంటే మరి చెడ్డ స్థితి వస్తున్నందున దయ్యము వెళ్ళిపోయినప్పటికీ యెహోవా హస్తం ఎందుకు రాకపోతే బలము రాదు గనుక దేవుని ఆత్మలోనికి ప్రవేశిస్తే తప్ప చక్కగా నిలబడే సౌకర్యం లేదు గనుక ఈ పూటతో మన టార్గెట్ ఒకటే, పోవాల్సినవి పోవాలి, రావాల్సి గట్టిగా ఆమేన్. ఆ కసి పెట్టుకొని కూర్చోవాలంతే, సల్ల కూర్చోవడం కాదు. యేసు రక్తమే. ఇట్లాంటి లేనోడు ఏమంటే లాస్ట్లో జో నాగి జాగుతా ఓయ్ కర్నా లగ్తా హుమే. అరే ఎందుక ఏడుపు, ముందు తిన్నకి ఇప్పుడు ఎడితే సరే. జో నహి కర్నా లగ్తా ఓయ్ కర్నా, మరి ఎందుక ఏడుపు? పోవాల్సింది మొత్తం పోవాలి ఈ పూట. హల్లెలూయా. అడు విషం దాకా వచ్చినోడికి, పురుగుమల్లి దాకా వచ్చినోడికి అడు ముందు అర్జెంటుగా వాంతులు చేయించడమే వైద్యం. కొంచెం వీక్గా ఉన్నాడు, బలం బలం తర్వాత చూద్దాం, ముందు కక్కించడు అన్ని. 3-4 పైపులు వేసాను కొట్టు ముందండి. యేసు రక్తమే. ఎందుకు కక్కు అంటాడు, ఒక పట్టాను కక్కడు. ఆడు దయ్యం వశంలో ఉన్నాడుగా, ఆడు ఎండ పైపులు పెట్టి ఒక ఫోర్స్ లోపల పెడితే చచ్చినట్టుగా. స్తోత్రం. ఇప్పుడు అదే ప్రయత్నం. కరెక్టేలే, నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే, దానికి అంత అడవుడు ఎందుకు? ఫోర్స్ పెట్టాలి నాన్న, లేదా కక్కడో. కక్కితే దక్కుతాడు, కక్కకపోతే దక్కడు, నీ ఇష్టం. అందరూ స్తోత్రం చెప్పండి. దక్కాలా కక్కాలి, ఇక దిక్కులేదు. యేసు రక్తమే. హల్లెలూయా. కనుక కొన్ని బలహీనతలు మంచి మంచి విమోచించబడిన భక్తులలో కూడా ఉండిపోతున్నాయి. నాలో అయినా నీలో అయినా చెక్ చేసుకుందాం. అద్దమంటిది వాక్యం, చూసుకో హృదయము, కాదేది శాశ్వతము, దిద్దుకో జీవితము. అద్దమంటిది వాక్యం. ఉన్నారా దేవుని? ఓకే ఓకే ఓకే. నేను రావుగా కనపడుతున్నా కానీ బలహీన ఉన్నాయి. మీరందరూ బలపడితేనే మాట్లాడమే. బలపడతావా? అడిగి బలపడతావా? యాడ నీకే బలం కనపడతలా? స్తోత్రం. బలపరచాలి మరి, ఎందుకంటే ఇటు కనపడుతున్నాం కానీ బలపరిచేవాళ్ళు. ఇప్పుడు నన్ను ఒకటి అడిగాడు, అన్నా రోజుకి 3 ప్రసంగాలు, ఆదివారం అయితే 4-5 ప్రసంగాలు, అసలు ఒక్క పూట గ్యాప్ ఉండదు, ఇన్ని ఎట్ట చేయగలుగుతున్నామనియా, ఎట్ట కుదురుతుంది అసలు? ఇన్ని వేల మంది ఐఎఫ్జేలు, ఈ గొడవ గోత్రం ఏంటంటే నేను అన్నాను, ఇన్ని ఐఎఫ్జేలు అయిపోయినాయి కదా, ఇబ్బంది అవ్వట్లేదు అని అడిగాడు. నేను అన్నాను, ఐఎఫ్జేలు అవ్వటం వల్లే ఇబ్బంది పోయింది అన్నాను. అదేందన్నాడు, ఇదివరకు ప్రార్థించాలి 30 మంది, ఇప్పుడు 3000 మంది, బలం పెరుగుద్దా తరుగుతుంది? అమ్మాయికి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. సంఘ కాపర సదస్సులో చెప్పాను మొన్న, అన్న నా ఆత్మీయ సామర్థ్యం ఒక 100 మందిని కాయగలనన్నా, కానీ దేవుడు 500 మంది ఇస్తాడు, నేను కాయలేకపోతున్నాను, నాకు అర్థం కావట్లేదు, నాకు బలం ఎలాగన్నా అంటే, నువ్వేం లేదు,
సిగ్గుపడకుండా 500 మందిని నా కోసం రాజ్యం అడుక్కో, రోజు సరిపోద్ది. లేనిపోని మేనేజ్మెంట్ ఎందుకురా, నీ బిడ్డలే గారే నా కోసం ప్రార్థన అడుగు, తప్పే ఉంది. మనము వారి కొరకు ప్రార్థించవలసిన వారి బిడ్డగా వారిని ప్రార్థన సహాయం కొరుట మనకు చిన్నతనము కాదా? ఇక్కడ ఇది సైకిల్, వాళ్ళొక చక్రం మనొక చక్రం, ప్రార్థన చేయను తిప్పుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. అలా లేకపోతే అవదా. యాక్చువల్గా మనం ఆత్మీయ తండ్రులు కనుక మనం వారిని సహాయం కొరుట చిన్నతనముగా ఉండను. రామా ఇక్కడ తండ్రులు కాబట్టి కొంచెం నీళ్ళు తేరా, మరి టవల్ ఇట్టిరా, కర్ర తేరా అని అడగొచ్చు. తండ్రులు కాబట్టి అడగాల, మాట్లాడరే. పిల్లోడు ఏమడుతాడు, నానా డబ్బులు అన్నాడు. తండ్రి ఏమన్నాడు, కుర్చీటి పట్టారా. ఎవడు అడిగేది అడుగుంటుంది, యేసు రక్తమే. మాట్లాడరే. వాళ్ళు ఆశీర్వాదాలు అడుగుతారు, వాళ్ళ ఆదరణ అడుగుతారు. మనం ప్రార్థన అడుక్కుంటే తప్పే ఉందండి. పౌలంతటి పెద్ద దైవజనుడే యేసుతో ముఖాముఖి ఆ అనుభవం ఉన్న దైవజనుడే, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయడి. మనం ఎంత టోళ్ళమండి, ప్రార్థన సహాయం కోరుకుంటా కూడా పోజా. ఇటు పోజులన్నీ పోవును కాక, చెప్పండి మంచిగా. నేను అదే చెప్తాను, నీకు 100 మంది విశ్వాసులు నీకోసం ప్రార్థించేటప్పుడు వాళ్ళు సమర్థంగా కాయగలవు. మరి 500 మంది ప్రార్థన చేస్తే పని పెరుగుతున్న కొద్దీ ప్రార్థన సహాయం పెరుగుద్ది, ప్రార్థన సహాయం పెరుగుద్ది, కృప పెరుగుద్ది, కార్యాలు జరిగిపోతాయి అంతే. దానికి బెంగెట్టేసుకొని నువ్వు కాంగ్రెస్. యాక్చువల్గా మరి ఇంతమంది అయితే నా సామర్థ్యం తక్కువ ప్రభా, నేను చేయలేను. తెలియదు మరి యేసు ప్రభుకి. నువ్వు చెప్పాలి తమ ట్యాంక్ కెపాసిటీ అంత. బండి కొనుక్కున్న వాడికి ఎన్ని లీటర్లు పడుతుందో తెలుసు, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకు. యేసు రక్తమే. కొంతమంది చెప్తారు యాక్చువల్గా ప్రభా దీంట్లో 12 లీటర్స్ పడతాయి ప్రభా. మరి డిజైన్ చేసిన వాడికే చెప్పాలి నువ్వు. నీ కెపాసిటీ తెలుసుకొని ఊరుకోరు నాయన. మరి ఏం చేయాలి? అందరినీ ప్రార్థన సాయం కోరుకోవడమే. నువ్వు కొంచెం ప్రార్థన సమయం పెంచుకోవడమే. దీని పెద్ద తలకిందులు తపస్సు ఏమక్కర్లేదు. కొంచెం ప్రేయర్ టైం పెంచుకోవాలా, ప్రేయర్ చేసే వాళ్ళని పెంచుకోవాలా. ఇప్పుడు నేను నాకున్న సీక్రెట్ అదే. ఇదివరకు కానీ ఇప్పుడు నా కోసం ప్రార్థన చేసే వాళ్ళు వేల మంది ఎక్కువైపోయారు. ప్రతిరోజు 30 రోజులు ఆదివారాలు తప్పితే 25 రోజులు అయ్యప్పజాలు జరుగుతాయి. ఎక్కడైనా ముగింపులో ఒక్కసారి అయ్యా నీ దాసునికి సావది నా బతుక్కి చాలా ఈ బతుకి ఇంకేం కావాలండి? నెలలో 24 అయ్యప్పజాలు, 24 రోజులు 70-80 అయ్యప్పజాలు. చివరిలో ఒక్క ముక్క ప్రభా నీ దాసుని జ్ఞాపకం చేసుకో, బలహీనుడయ్యా కనికరించయ్యా, స్వస్థపరచయ్యా, ప్రయాణంలో కాపు దుష్టుని చేతికి అప్పగించొద్దయ్యా, కాపాడు. సాల్దానా బతుకి సెలరైపోతున్నాడు. యేసు రక్తం ఏం చేయి. హల్లెలూయా. ఇంకో చిత్రం చెప్తాను మీకు. ఇతను బలవంతుడు, ఇతని మీద 10 కేజీల కృప ఉంది. నేను బలహీనుడిని, నాకు 100 కేజీల కృప ఉంది. అదేంది? బలహీనతలో కృప పరిపూర్ణమైందంట. నేనేమంటలో ఊరకట్ట చెప్తాను ఉదాహరణకి. మళ్ళీ నా దగ్గర పరిచయం చేసిన బిడ్డలకి ఏమైనా చెప్పేవు లేనిపోంది. నన్ను ఇట్ట అన్నాడు మీ అయ్యగారు, ఇతగాడు కొడుకును నాకు కూతురు అయ్యగారికి అప్పగించాడు సేవలో, వీళ్ళ పరిచయలు పెంచమని. దేవునికి స్తోత్రం కలుగునగా. వాళ్ళిద్దరు కొత్త బండి కొనుక్కొని విసిగ్నికి వెళ్తున్నారండి ఇప్పుడు ప్రశాంతంగా. ఉన్నాయా నువ్వు? రిపోర్ట్ వచ్చింది నాకు. ఇదివరకంట పిల్లలు ఇంటికాడ ఉందని చెప్పేసి ప్రార్థన తొందరగా ముగించి వచ్చేసేవాళ్ళంట. ఇప్పుడు గడి ఆలసిపోయినా అన్ని విజిటింగ్లు చేసుకొని అందరిని బలపరిచి వస్తున్నారంట. దేవునికి స్తోత్రం. భక్త యేసయ్యకి స్తోత్రం చెప్పండి. మీకు ₹1,00,00,000 పాయింట్ చెప్తాను, కడుపులో పెట్టుకో. యెహోషువ ఉన్నాడు బైబిల్లో ఘనమైన సేవ చేశాడుగా. ఒంటి చేత్తో 31 మంది రాజులను చంపాడుగా. స్వాస్థ్యాలు పలారం మధ్యపెట్టి పంచిపెట్టాడు ఇజ్రాయెల్కి. రై నీకు ఈ రాష్ట్రం తీసుకో. బత్తాయి కాదు, బొప్పాయి కాదు, రాష్ట్రం పంచిపెట్టాడా. రాష్ట్రాలు పంచిపెడితే ఆయన పేరు ఎన్నిసార్లు ఉందో బైబిల్ అన్నిసార్లు. నూను కుమారుడు ఈ నూనె ఏం చేశాడురా? అరే ఆఖిరే క్యాకియా నూనె లేకపోతే కుజువినా ఈ బైబిల్ మే. నూనె యుద్ధం చేశాను, నూనె ప్రార్థన చేశాను, నూనె వాయిద్యాలు వాయించాను, నూనె పాట పడి ఎక్కడ నూనె లేదు.
కానీ యెహోషువ పేరెత్తిన ప్రతిసారి నూను కుమారుడును. ఆయన చేసిన పని ఏంటంటే, వృద్ధాప్యంలో మాకు ఆసరా అనుకోకుండా, చేతి కింద సపోర్ట్ అనుకోకుండా, పాలెంలో కొన్ని లక్షల మంది పోతే మన కింద లేరు వెళ్ళి కింద లేదురా అని పిల్లలు మా బుద్ధితే, వీళ్ళు మాత్రం ముసలోళ్ళు ఇల్లే తెచ్చుకునేవాళ్ళు. మాకు వద్దులేరా, మా పనులు మేము చేసుకుంటాంలే, నువ్వు ఐకాడు ఉండు, నువ్వు ఐకి పరిచయం చేయి అని మోషేకు పరిచారకుడిగా. ఎవడన్నా సంవత్సరం 2 సంవత్సరాలు వెళ్తారు, 40 సంవత్సరాలు మోషేకు మాత్రమే పరిచయం చేశాడు. అందుకని ఎక్కడ రాసిన నూను కుమారుడును మోషే పరిచారకుడైన 40 ఏళ్ల తర్వాత దైవజనుడైన యెహోషువ. 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు నూను కుమారుడు. అసలు ఈ 100 పేర్లు లేదు, కూటమే లేదు అసలు. నువ్వు ₹1 పని చేయకుండా నీ పేరు ఎందుకు ఎక్కించారు బైబిల్లో అడిగి యేసుప్రభుని అడిగితే, మా కొడుకు మాకు కావాలి, చేతిలో ఉండాలి, సహకారానికి ఉండాలి, వృద్ధాప్యంలో ఆశలు అనుకోకుండా. ఎందుకంటే అది ప్రయాణం కదా. మేఘం కదిలితే టక టక టెంట్ తిప్పుకొని, మేకలకి తాళ్ళు కట్టుకొని, నెత్తిన మోసుకొని, ఒక పడుచువాడు ఉంటే ఎంత సపోర్ట్ అండి. ఈ టెంట్ల మొత్తాకి, మూటల మొత్తాకి, గింజలు ఎరుకొత్తాకి పొద్దున్న అందరి పిల్లలు సహకారం చేస్తుంటే, నూనుకు మాత్రమే సంతానహీనుడు అన్నట్లుగా ఆ పనంతా తను చేసుకున్నాడు. కొడుకు ఉండి లేనట్టుగా, బిడ్డ ఉండి లేనట్టుగా, బిడ్డల్ని సేవకు సమర్పించిన దేవుడు మర్చిపోడండి. ₹10 ఇచ్చినే మర్చిపోడండి. తమ పిల్లల్ని బలిపీఠం మీద పెట్టేసిన వాళ్ళని దైవజనులకి పరిచారకులుగా అప్పగించిన వాళ్ళు దేవుడు మర్చిపోతాడా? అందుకని యెహోషువ పేర్లు ఎన్నిసార్లు తన్ని పర్లు నూను కుమారుడు, నూను కుమారుడు అంటే దాని అర్థం ఏంటి? నూను సమర్పణతో సేవకు అప్పగించిన కుమారుడు అని అన్నమాట అర్థం. నూను నిస్వార్థంగా ఇచ్చేసిన కుమారుడు, నూను తన పరిచర్లన్నీ తానే చేసుకున్నట్టుకు అప్పగించేసిన కుమారుడు. ఇన్నున్నాయి అందులో. అక్షరాలే కాదు, దాని వెనకాల బాధలు అర్థమైతే ఎప్పుడో కూటం. యేసు రక్తమే, హల్లెలూయా. పోవాలి రావాల్సినవి మీరందరూ ఒప్పుకున్నారా? హల్లెలూయా. మరి పెద్ద పెద్ద అయ్యగారులు కొన్ని ఉన్నాయి, నేను చెప్తాను. నేను 1 గంటకు వదిలేస్తానని మాట మీద ఉంచున్నాను కాబట్టి ఆ ప్రస్తావిస్తాను. వ్యాఖ్యానం మీరు రాసుకోవాలి మీ ఇంటికాడ. ఇప్పుడు నన్నే వ్యాఖ్యానం చెప్పమంటే నా తెనాల కుటుంబం పోద్ది. ఎందుకంటే మీరు దైవజనులు ఎవరు భోజనానికి కంగారు పడ పర్లేదా, వాక్యం చెప్పి దాన్ని తిండిదేముంది, పనికి మళ్ళీ తర్వాత తింటాం, అదేంటది పర్లేదు కానీ అంటారు. ఆ సమర్పణ మీకు ఉంటుంది, కానీ అవతల కుటుంబం పోద్ది. అందుకని వాక్యం చెప్తాను, వ్యాఖ్యానం మీరు చెప్పుకోండి. యేసు రక్తమే అది. ఫటాఫట్ రండి స్పీడ్గా. అయ్యగారులో ఏం రాసుకుంటావు? ప్రైజ్ ది లార్డ్. త్వరగా రండి ప్రియులారా. మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20 నుంచి 22 దాకా. 20 నుంచి. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి, అందుకే షార్ట్కి వెళ్ళాం చిన్న. ఇద్దరికి ఇక్కడ ఉండేవాడుగా, పెళ్ళికి దిగిన కారణం ఏంటి? అంతేనా? నీ సౌకర్యం ఏం కాదుగా, ఏమైనా ఎక్స్ట్రా ఫెసిలిటీ దొరికిందాడా? చదువు. యేసు రక్తం ఏం చెయ్యం. కానీ అప్పుడు జెబెదయి కుమారుల తల్లి కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండా సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి. ఇప్పుడు నా వైపు చూస్తూ వినండి అందరూ. అయ్యగారులు, అమ్మగారులు వినండి. ఏమిటి విషయం ఇక్కడ? యోహాను యాకోబులను వెంట పెట్టుకుని అమ్మగారు వచ్చారు. యోహానును యాకోబుని వెంట పెట్టుకుని అమ్మగారు వచ్చారు. నడి వీధిలో కొన్ని వేల మంది జనం సమక్షంలో సెంటిమెంట్ ప్రయోగించిందనమాట.
యేసుప్రభు దగ్గర కూడా సెంటిమెంట్లు వర్కౌట్ అవుతాయి అని కొంతమందికి ఉంది. అది రోడ్డు, కొన్ని వేల మంది జనం ఉన్నారు. అంతమందిలో మోకాలు పడి తమరు ఎదుట ఒక మనవి చేసుకున్నాను, దీని సేవకురాలి ప్రభు అనగానే బిడ్డా అని మంచి స్క్రిప్ట్. ఎవరో ఇద్దరు యోహాను యాకోబు మంచి ప్రాంప్టింగ్ ఇచ్చి తీసుకొచ్చారమ్మా, నీకెందుకు, ఆయన కనికర హృదయుడు, కరుణా కటాక్షలు గలవాడు, కారుణ్య స్వరూపి, ప్రేమాస్వరూపి, దయాస్వరూపి అని ఫుల్గా ఎక్కించి అమ్మని తీసుకొచ్చారు. మేమంటే నోర్బాయ్ అంటాడు, నువ్వంటే ఏమంటావు, పెద్ద మనిషివి కదా, ఆడ మనిషివి కదా. ఇన్ని కార్డులు ప్రయోగిస్తే కూటమి పోయింది. నేను అంటాను, సేవ నార్మల్గా పద్ధతిగా చేసి ఈ ఎక్స్ట్రా కార్డులన్నీ వాడదు, పని చెయ్యి. స్తోత్రం అనండి. అసలు ఏటీఎం మిషనే పోయిందంటే నువ్వు కార్డులు కోకుతావేందిరా, సిస్టమే పోయింది అంటే ఈ కార్డు పని చేద్దాం చూడు, అసలు మిషనే పోయింది, రక్తం ఏం చేయం. బోధపడింది పాయింట్. వీళ్ళు వచ్చి అంటారు, ప్రభువా పరలోక రాజ్యములో కుడివైపున మా పెద్దవాడు, ఎడవైపు చిన్నవాడు, మా మిగతా వాళ్ళు ఎవడెటు పోతే మాకు ఎందుకు, మా పిల్లగాళ్ళు ఇద్దరే ఉండాలా, నీ చిత్తంలో ఎవరున్నారు, నీ ఏర్పాట్లు ఎవరున్నారు, నీ సంకల్పాలు ఎవరున్నాడు తండ్రి, అవన్నీ అనవసరం. మా ఊళ్ళు ఇద్దరిని సెట్ చేయి, ఇటు ఒకటి అటు ఒకటి ఉండాలి. అమ్మగారిని ఎందుకు తీసుకొచ్చారు తెలుసా? యోహాను గారు ట్రై చేశారు ఫస్ట్ చాలాసార్లు, నెక్స్ట్ ఎవరు. ఎందుకని మనోడు ఎక్కడ ఉంటాడు యోహాను గారు? యేసు అనుకుంటాడు, కుర్చీలో అనుకోడు. ఇది యేసుప్రభు కుర్చీ, ఇది యోహాను కుర్చీ, అనుకోవచ్చు ఇటు ఇక్కడ అనుకోడు. ఎందుకని? ఈయన యేసుప్రభుకు బాగా క్లోజ్ అని అందరికీ అది ఒక్క ఫీలే, ఇది ఇంకేం అక్కర్లేదు, ఇంకే ఆశలు లేవు. మనం ప్రభుకు బాగా ఆ ఒక్క ఫీల్ కోసం తిప్పలు మామూలుగా ఉండదు. మా చర్చలు కూడా ఉండేవాడు, ఇప్పుడు లేళ్ళే. కొన్ని వేల మంది సభలు జరుగుతాయి కదా అప్పుడప్పుడు, విస్తారం జనం గ్రౌండ్లో ఉంటారా. సభ మంచిగా జరుగుతుంటే, దైవజనుల వాక్యం ఆరాధన జరుగుతుంటే, నేను వెనకాల కూర్చొని స్టేజ్ మీద వచ్చేసి స్టేజ్ మీదకి వచ్చేసి నా చెవిలో మాట్లాడతాడు. ఏముందో మా ఇద్దరికి, ఆడికి నాకు చెవిలో చెప్పుకునేది ఏముంటుంది. వస్తాడు వచ్చి, అయ్యగారు ఏమన్నా కావాలా మీకు, ఏమవుతుంది బ్రదర్, ఓకే అని అవసరమైతే మెసేజ్ వెళ్ళిపో. ఇక్కడ ఏమీ లేదని ఎవరికి తెలుసు? ఆడికి నాకే తెలుసు. సభలో 5,000 మందికి ఏం తెలుసు? అయ్యగారికి బాగా. ఆడికి కావాల్సింది అది, ఆడుకోవటం గిట్టుబాటు అయిపోయింది ఆల్రెడీ. అంతమందిలో స్టేజ్ దగ్గర నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ చూసుకుంటా చాలానికి కడుపు నిండిపోద్ది. అన్నం అక్కర్లే, ఏం అక్కర్లేదు. దాన్ని సైకాలజీలో అటెన్షన్ సీకర్స్ అని ఒక ప్రత్యేక ప్యాచ్ ఉంటుంది బొమ్మ మీద, అది పేరే అటెన్షన్ సీకర్స్. అందరూ అప్పుడు చూస్తే చాలా తప్పులు తగ్గిపోతాయి, నొప్పులు తగ్గిపోతాయి, బాధలు పోతాయి, ఆకలి తీరిపోద్ది, అందరిలో చూడాలి. ఆడెవడో ఆ మధ్య ఒక నేరం చేశాడు. వాడికి నేర చరిత్ర లేదు, కుటుంబంలో ఒకళ్ళు లేదు. నీకు ఎలాంటి నేర చరిత్ర లేదు, నువ్వెందుకు చేసేవారంటే ఫోటో పేపర్లో పడద్దని అన్నాడు. ఆడికి నేర స్వభావం లేదు, ఆడి ఫోటో కనపడాలి. ఆడికి ఎంత వెరైటీ వాడు భూమి మీద ఉన్నాడో. నేను చెప్పేది మన అయ్యగారుల గురించి. నాయనా దొరికిందా పాయింట్ ఇప్పుడు మీకు? సంఘం లేకపోయినా పర్ల, ఆత్మ లేకపోయినా పర్ల, అభిషేకం లేకపోయినా పర్ల, కృపావరం లేకపోయినా ప్రభు ఏం పిలవక్కర్లా, ప్రభు ఏం ఇవ్వక్కర్లా. ఈడు 10 మందిలో ఎప్పుడు కనపడాలి. పైగా ఆడు స్టేజ్ మీద నుంచోబెడితే కూడా హైట్ చాలా ఇంకా లెగుతుంటాడు. అసలు ఆగలేడు మనిషి. అలా ఆల్రెడీ నేను స్టేజ్ ఇచ్చారుగా, మైకి ఇట్లా లెగుతున్నావు ఎందుకు? లోపల అట్టుంటుంది. అడిగి బోధపడిందా? నీ ఫోటో నీకు కనపడుతుందా లేదా? మరి ఎవరినన్ను అంటే నవ్వుదామని వచ్చావు, తప్పు కాదు. మందే ఫోటో చాలాసార్లు చాలా నిరాశగా, చీకటిగా, అసహ్యంగా, ఇంట్రెస్ట్ లేకుండా కూర్చుంటారు. అని కేకేసి చిన్న పాటో ప్రార్థన వెంటనే అందరూ ప్రియుల స్వరమెత్తలు చేతులు. మరి ఇప్పుడు దాకా నువ్వు ఎత్తలేదారా? మైకెట్టుకోకొని చెలరైపోతాను. ఇప్పుడు దాకా నువ్వెందుకు? మరి
మై సిన్సియర్ అప్రిషియేషన్స్ టు ఆల్ అటెన్షన్ సీకర్స్. మారు మనసు పొందినోళ్ళు మట్టికే స్తోత్రం చెప్పండి సార్. తల పైకెత్తి చూసే ధైర్యం చేయలేక తలంచుకున్నాను నేను. హల్లెలూయా. ఏమన్నా బోధపడుతుందా? ఆలోచించండి మీరు. యోహాను చెడ్డోడా? చెప్పునానా, యోహాను చెడ్డోడా? ఏమైనా అవలక్షణాలు ఉన్నాయా? క్రీస్తు విరోధమైన భావం ఏముందా? యేసయ్య అంటే ప్రేమ లేదా? ఉంది. కానీ ఉన్న 10 మందిలో నేనే కొంచెం ఆయన క్లోజ్గా ఆనుకొని ఉన్నాను కాబట్టి ఒక్క మాట ఆయనతో లోపల ఫిక్స్ అయిపోయి ఆయన వెళ్ళిపోతే ఎలాగో నేనే యేసులోపు ఎత్తబడితే అదేదో ఆయనతో అనిపించుకుంటే బాగుంటుంది ఒక్కసారిని. ప్రభా నెక్స్ట్ ఎవరు ఇంకెవరు నానా నువ్వే కదరా అని ఒక్క మాట అంటే ఆమేన్ అందామని యేసు ప్రభు ఒక్కసారి కూడా టన్లా నువ్వే రాను ఒక్కసారి అన్నాడు. అసలు ఆనుకొని ఇచ్చాడు. ఆ ముక్క మాత్రం అనలా, అస్సలు అనలేదు. యేసు ప్రభు ప్రేమలో కూడా ఎంత జాగ్రత్తగా ఉంటాడో చూసారా? ఆయన సెంటిమెంట్లు పే చేసి నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నువ్వు రావాలేసయ్యా అనగానే అమాయకంగా ఉండదు. ఆయన కరెక్ట్గానే ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఆయన కంగారు పడిపోతాడా? అటట చిచ్చే రొమ్మున 3.5 సంవత్సరాలు కూర్చోబెట్టుకున్నాడు. తాలించే గుత్తు పెట్టుకెళ్ళి పేతురికి ఇచ్చేసాడు. కొట్టు ఇప్పుడు అది కోటం. హల్లెలూయా. బాధపడిందా? మరి అన్నీ ఆయనకి ఇచ్చే బదులు ఒక 2 ఈయనకి ఇవ్వచ్చుగా. గుత్తు ఆయన చేతిలో పెట్టాడు. కూటమి అర్థమైందా? పెంతెకోస్తు రోజు అయిపోయిందా? సేవ మొదలు పెట్టాడా? మొత్తం అపోస్తలుల కార్యాలు పేతురు యోహాను, సువార్తల్లో యోహాను పేతురు, అపోస్తలుల కార్యాల్లో आगे बढ़ने को कोशिश मत करो बेटा, सावधान दाई भाई देखो आगे चलो. నువ్వు ముందే చెలరగిపోతున్నావు అనుకో, తీసుకొచ్చి వెనకాల పెట్టాల్సి వస్తుంది. అవునా కదా? పేతురు బతుకున్నంతకాలం ఆమె అనరే. యోహాను గారు సహకార పాత్రకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. తప్ప నేను చెప్పింది? అప్పుడు పేతురు యోహాను, అప్పుడు పేతురు. మర్యాదకి గౌరవానికి పెద్దోళ్ళకి పేరు రాత్రమే కానీ ఎక్కువ ప్రసంగాలు ఎవరు చేశారు? టచ్ ఎవరు? దాదాపు మ్యాక్సిమం పేతురే. నేను అన్నాను స్పీడ్ అయిపోకు, పని కట్టుకుని వెనకాల పెట్టాల్సి వస్తుంది. ఇంజిన్ తర్వాత భోగి నీదియే, ఎప్పటికైనా నీదే అవుతుంది. నువ్వు ఆడవాడు చేస్తే వెనకాల భోగిగా మార్చేస్తాం. ఇది ఎవరికి? ఇది ఎప్పటికీ? అన్నిటికీ. ఏమైపోతావో ఎచ్చటికేకి పోతావో తెలియదురా మనవుడా. దేవునికి స్తోత్రం. అర్థమైన వారు మాత్రమే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోహాను గారి బలహీనత తిండిపోతాడు కాదు, తాగుపోతాడు కాదు, ఏ పాపాల్లో. కాకపోతే లీడర్షిప్. నువ్వు చూసుకోవాలి చాలేక. ఒక్క చిన్న బలహీనత తనని వెనకాల పెట్టే పరిస్థితి వచ్చింది. అర్థం చేసుకోండి. కొంతమందికి పోస్ట్ ఇస్తే అనండి, సొదొమలో కూడా హ్యాపీగా ఉంటాడు. ఆయన పేరేంటండి? నీతి గల మనసు నొప్పించుకుంటూ. అంటే ఒక్కరోజు కూడా ఊర్లో హ్యాపీగా ఉన్నాడా? చెప్పరే. మరి వచ్చేయచ్చుగా, పోస్ట్ ఉంది అక్కడ. పోనీ మనసులో కాంప్రమైజ్ అయిపోయాడా? మామూలే అనుకో. చిచ్చి ప్రతిరోజు చిచ్చి బాబో ఏంటి ఘోరం ఏసాయో అని ఏడు చేసేవాడు అంట. కానీ వదిలి బయటకు వస్తాడా? దేవదూతలు చేయబట్లు ఆ కొత్తన రావట్లేదు మనిషి. ఏముందని నీకు అక్కడ? పోనీ 10 మందిని సంపాదించావా? అది కూడా లేదు. చిన్న హోమ్ చర్చ్ పెట్టావా? అది కూడా లేదు. మరి ఎందుకు ఉన్నావు అంటే, ఇక్కడ మాకు సొదొమరాజు గారు కొంచెం క్లోజ్గా ఉంటారు. ఆడెవడు? ఆడి భార్య బిడ్డలు ఎత్తుకెళ్ళిపోతేనే దిక్కులేదు, అబ్రాం వచ్చి కాపాడాడు. అట్టంటే ఒకటి చూసుకున్నావు. ఒక మోటు శాస్త్రం ఉంది, ప్రభు నన్ను క్షమించుగాక. తాటి చెట్టుది ఒక నీడ
కళ్ళు తాగినోడు ఒక అని చేస్తాం. అవును, పెద్ద పెద్దలకు అర్థమైపోలేదు, నీకు అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. ఒకడంట ఎండ బాగా ఉందని తాటి చెట్టు నీళ్ళలో ఉన్నాడంట. తాటి చెట్టు నీడు ఎంతసేపు ఉంటుంది, అది జరుగుతూనే ఉంది. నీడు జరుగుతుంది, ఇప్పుడు పడుకుంటాడు కీడు. అదొక నీడ. పెద్ద వేప చెట్టు మామిడి చెట్టు కింద అయితే నీడ. తాటి చెట్టు నీడేమి నీడరా? నువ్వు ఎవరిని ఆశ్రయం చేసుకున్నావు కొంచెం ఆలోచించుకో. సొదొమ రాజా, పనికి మేల తీర్పులు తీర్చే పోస్ట, తాగుబోతులు, వ్యభిచారులు, భార్య భర్తలు కొట్టుకున్న వాళ్ళందరూ ఇంటి దగ్గరకు వస్తున్నారు. తప్పే భార్య కొడతా, బుద్ధి 500 ఫైన్ ఎలా, వాడు 500 ఇచ్చేసి మళ్ళీ కొడుతున్నాడు వెళ్ళి. వీడికి మళ్ళీ కేసు వస్తుంది. ఈ కోర్టు ఏదో బాగుంది చెట్టు కింద. నీకేమైనా బాధపడిందా? దేవుడు ఏమడిగాడు తెలుసా? అరే ఎన్ని తీర్పులు చెప్పేవారు అన్నాడా? ఈ పట్టణం ముందు నీకెవరైనా ఉన్నారా? ఎంతకాలం ఉన్నాక ఎవరైనా సంపాదించావు? అది ఒక్కటి అడిగాడు యేసు ప్రభు. ఈ పనికి మళ్ళీ ఏమడిగాడు నిన్ను? కొంతమందికి పోస్ట్ ఉంటే అనరా సొదొమైన ఓకే, ఇంకొంతమందికి ముద్ద దొరికితే మోయబైన ఓకే. బెత్లెహేములో కరువు వచ్చిందంట, పరిగెత్తుకెళ్ళిపోయారు ఫ్యామిలీ. ఎవరాళ్ళు? మావును వదిలేశారు. మీరంతా ప్రేమమూర్తులు. ఎలీమెలెకు. నేనేమన్నానంటే ఇక్కడుంటే చచ్చిపోతాం, అక్కడికి వెళ్తే బతికిపోతామని అక్కడికి వెళ్ళి చచ్చిపోయారు. చచ్చినా పర్లేదు, నోడు ఊడి చావాలా, ఒక్కరు కూడా స్తోత్రం చెప్పరు. కొంతమందికి ఇక్కడ ఉంటే కష్టం, మోకరించడం తప్ప ఏమున్నదో, ఉపకారం ఏమున్నదో. కొంచెం అటు ఇటు వెళ్తే ఏమైనా కొంచెం ప్రైజ్ ది లార్డ్. ఇది పోయింది, అది పోయింది, దేశ రక్తమే. అందరికి వందనాలండి. మాట్లాడరే, తగిలేసింది ఎక్కడో, దొంగడికి తేలు కుట్టేసిందా? వీడు దొంగతనం మానమని కాదు, తేలును చంపేస్తారు తప్ప. ఆధునిక పేతురు అనండి అని నేను ఒక చిన్న పరీక్ష పెట్టా. ఆధునిక పేతురు చెప్పండి. ఆధునిక పేతురు 100 మంది 100 రకాలు చెప్తున్నారు. అసలు సీక్రెట్ నేను చెప్పా. ఏం తెలుసా? 3 సార్లు బొంగగానే కోడి ఏం చేసింది? అప్పుడు పేతురు ఏం చేశాడు? ఆధునిక పేరు ఏం చేస్తాడంటే, ఇది ఎట్టాగా కూసుద్దని ముందే కోడి కోసాడట. What kind of Peter you are? क्या तरीका है भाई? చేయొచ్చా మనమాట? ఈ సైలెన్సే దుర్మార్గమైంది. దేవుని వాక్యము ప్రాణముని, ఎముకలను, కీళ్లను శోధించేస్తున్నాను అనుకుంటా. మెదలేకపోతున్నాడు ఒకటి యేసు రక్తమే చెయ్యి. మనకి విడుదల ఎక్కడి నుంచి రావాలో అర్థమైంది మీకు? నేను కొంచెం పైన ఉండాలా, హెడ్గా ఉండాలా, నాయకుడికి ఉండాలా. ఈ ముళ్ళ తుప్పల పనులు అయ్యి, ఒలివ వద్దంది, ద్రాక్ష వద్దంది, అంజూరం వద్దంది. ఏ గుంపులో ఉన్నావో టైం దాటిపోతుంది, మరి ఏం చేయమంటారు? కడుపులో మట్టు కరెక్ట్గా చెప్పండి. మళ్ళీ తర్వాత ఇంకో రకంగా మాడితే ఒప్పుకోను. టైం దాటిపోయింది, మరి ఏం చేయమంటావు? అయితే ఇక్కడ నుంచి తప్పు నాది కాదనమాట. రెండోది అపోస్తల కార్యం 10వ అధ్యాయం. అధ్యక్ష, ఆన్ పబ్లిక్ డిమాండ్. దేవునికి స్తోత్రం. అపోస్తల 10వ అధ్యాయం చూసావు నానా? 14-15 చదువు. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూనూ తినలేదని చెప్పగా, అబ్బా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని. ఇప్పుడు 11వ అధ్యాయం 12వ వచనం. ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వస్తే చూచును. అందులో భూమి మీద ఉండుట సకల. నానా 11వ అధ్యాయం 12వ వచనం. ఉండండి, మా ఊడు చదువుతాడు. హైదరాబాద్ షాన్ అక్కడ చదువునా. అప్పుడు ఆత్మ, నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యారు ఇలా చూడండి. ఏం చిన్న చితక దైవజనుడా? 1 నెంబర్కి అపోస్తలే, చిన్న చితకోడు కాదు నాయన, నెంబర్ 1. స్తోత్రం. ఈయన ఆకలి అవుతుంటే ఇంటివారు అప్పుడు వండుతున్నారు. రోజుకు ఒక ఊరు కాదు, పూటకు ఒక ఊరు. 3 పూటలు 3 ప్రాంతాల్లో ఉంటాం.
ఈ బాధలు పేతురు గారి తర్వాత ఈ కాలంలో లోకల్గా మేమే పడుతున్నాం అనుకుంటున్నాం. భోజనానికి పిలిచి కూర్చోబెట్టి వంట చేస్తుంటారు. అదేంటి అన్నాం అనుకో, మీకు వేడిగా పెడదామని. వీడు చల్లబడిపోయాడు ఆల్రెడీ. దేవుని స్తోత్రం. అని ఇప్పుడు చేతులు కాళ్ళు రుద్ది ముఖం మీద నీళ్ళు కొట్టి తుల్లిపల్లి వేసిన తర్వాత పెడతామే కన్నా. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేస్తున్న దైవజనుడు పేతురు గారు. ఆకలి అయిందంట, తినడానికి వాళ్ళు వంట చేస్తున్నారంట. చిరాకు పడలేదు, విసుక్కోలేదు, కోప్పలేదు, అలిగి పడుకోలేదు. మిద్దికి ఎండ వేళ ప్రార్థన చేస్తున్నాడు. అది కూడా శుద్ధి ప్రార్థన, దొంగ ప్రార్థన కాదు. ప్రభావానికి చురుగ్గా చెయ్యి వంట ఉడకాలేస్తున్నామలో ఈ ప్రార్థన కాదు. ఇదే ప్రార్థన తెలుసా? పరవశం అయిపోయాడంట. ఏదో తెలుసా? తిండి వశం అవడు కాబట్టి పరవశం అయిపోయాడు. ఆత్మతో నింపబడ్డాడు, అభిషేకంలో ఉన్నాడు. దేవుని ఆత్మకు దుప్పటి చూపించి చతుష్పద జంతువులని లేదు చంపుకొని తినగంటే వెంటనే ప్రభుత్వం అన్నాడు, నిషిద్ధమైంది ఎప్పుడు నేను ముట్టుకోలేదు ప్రభా, పరిశుద్ధత ఇక్కడ. నేను పవిత్రం చేసిందని నువ్వు అపవిత్రం తినా. తులిపల్లి వేసిపోయాడంట. ఇదేంటని ఆలోచించుకుంటుండగా ఎప్పటి నుండి మనుషులు వచ్చారు, వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు దేవుడు అన్నాడంట, భేదమేమియు చెప్పక లేచి వెళ్ళి. ఆ పదం విను. భేదమేమి లేకంటే పేతురు గారికి ఏముంది? మేము యూదులు, వాళ్ళు అన్యులు. మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం ఏంటి? చిచ్చి మేము వాళ్ళ ఇంట్లో పోని చేద్దాం ఏంటి? అబ్బే, చివరికి ఇతను వాక్యం చెప్తున్న అందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చేస్తే దాన్ని కూడా జీర్ణించుకున్నప్పుడు ఒక క్షణాల మన వల్లనే వీరి మీదకి. ఇప్పుడు పేతురు చెడ్డోడా? మాట్లాడాలి. చెడ్డోడా? లోపాలు పాపాలు ఈగర్లో ఉన్నాయని చెప్పగలమా? ప్రభు నన్ను క్షమించను గాక. చిన్న కుల వివక్ష ఉంది ఎవరిలో? ఉంది. చిచ్చిన వాళ్ళ కొంపకెళ్ళి అన్నాడు. చిచ్చి వాళ్ళ కొంపల మీద తినమన్నాడు. ఏంటి మాకు ఇచ్చినట్టు వాళ్ళకి ఇచ్చావా? ఓ, వాళ్ళకి మాకు సేమా? కొంచెం అన్న ఒక మెట్టు ఉండాలని కోరుకున్నాడు పెద్దోడు. హలో, కొంతమంది ఎంత వాడబడిన, ఎన్ని అద్భుతాలు చేసిన, ఎన్ని వేల బాప్తిస్మాలు ఇచ్చినా, ఎంత సేవ చేసినా దేవునికి స్తోత్రం, ఈ కుల వివక్ష అనే జబ్బు పోలేదు. కులం అనే చోట 100 పెట్టుకో. సామాజిక స్థాయి, ఆర్థిక స్థితి, డినామినేషను, ఉపదేశం. నాకేం మొహమాటం లేదు. నువ్వు అభిషేకించబడితే 10 మందికి అభిషేకం అసలు నీ కోసం కాదుగా. యెషయా 61 బేదలకు స్వార్థ ప్రకటించుటకు చెరలో ఉన్నవని రకరకాలు చెప్పి, యెహోవా నన్ను అభిషేకం నీ కోసం కాదు, ఇతరుల కోసమేగా. మరి ఇతరుల కోసం అభిషేకించబడితే ఇతరుల కోసం పని చేయకుండా ఇతరులను తిట్టి వాళ్ళకి లేదు నాకే ఉందని చెప్పుకోవడం కాదు. ఏంటి పిచ్చా? నీకేమన్నా చేదస్తామా? ఉపదేశం కింగ్ ఒకడు నాకు తగిలాడు. ఉపదేశంలో కింగు అంట అన్నాను. మొన్న నామకార్థ సంఘానికి వెళ్ళామంటగా. వెళ్ళాను అన్నాడు. ఎందుకు వెళ్ళాను? పిలిచాడు. అంటే పిలిచి తేడకన్నా పోతావా? నీకు రోషం లేదా? అది ఆత్మ లేని సంఘం, అది ఉపదేశం లేని సంఘం, మళ్ళీ అట్లాంటి సంఘాలు వెళ్ళచో అన్నాడు. నేను అన్నాను, అందుకే వెళ్ళాను. ఇప్పుడు నా దగ్గర అన్నం ఉంది, ఆడికి లేదు, వెళ్ళాలో వద్దా? నా దగ్గర నీళ్ళు ఉన్నాయి, ఆడికి లేదు, వెళ్ళాలో వద్దా? నా దగ్గర తైలం ఉంది, ఆడి దగ్గర లేదు, వెళ్ళాలో వద్దా? ఓరి అమాయకుడా, ఉపదేశము లేకపోవటం ఒక లోపమే. కానీ ఉపదేశం లేదని ప్రేమించకపోవటం పాపం కదరా. వాడు ఒక లోపం ఉండి ఆడికి వెళ్తాడు, నువ్వు పాపం నరకాలో పోతావుగా. అమాయకులందరూ మారు మనసు పొందుతారు కాక. బోధపడిందా? నేను ఇండైరెక్ట్గా అని చెప్తున్నానా? నాకు రాంది అది కదా. ఇన్ని కష్టాలు ఎందుకు నాకు అసలు కొంచెం నర్మకంగా చెప్తూ వద్దు. నాకు అసలు ఇన్ని కష్టాలే ఉండవు భూమి మీద. కుండ బద్దలు కొట్టేస్తామే, ఏసు రక్తమే జయం. హల్లెలూయా. అని కొత్తగా ఏం వాసన పెట్టద్దు, కొట్టం అయిపోద్దని చెప్పమను. వాక్యం చెప్పనేవాడు ఏంటి? ఏసు రక్తమే బతాయ్ స్తోత్రం చెప్పరే. మీకు బోధపడిందా? దాంట్లో పెద్ద మర్మం ఉంది, లాస్ట్లో చెప్తాడు మావిడు. ఇప్పుడు వద్దు, మీరు కంగారు పడకండి. ఆయన దగ్గర ఇలాంటి సబ్జెక్టులు చాలా ఉన్నాయి. అంతవరకునే మార్టిన్ గారిని కూర్చోబెట్టుకున్నాడు ఆయన్ని. అవి తలాంతులు ఉన్నాయి చాలా. ప్రైజ్ ది లార్డ్. పాయింట్ అర్థమైందా మీకు? అంటే వీళ్ళు చెడ్డోళ్ళు కాదు సార్.
కానీ ప్రభుకి ఇష్టం లేని ఒక లోపం ఉండిపోతుంది. మంచి దైవజనులు దేవుడు కోరుకున్నాడు, పిలుచుకున్నాడు, అభిషేకం ఇచ్చాడు, తన ఉపదేశం అంతా రాజ్యపు తాళపుచెలు మొత్తం వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళ మీద హోప్స్ అని పెట్టుకున్నాడు. వాళ్ళు చెడిపోలేదు, పడిపోలేదు, కానీ దేవుని అంచనాలకు తగినట్టుగా ఇంకా ఎదగలేదు. ఏదో ఒక ఇన్ఫర్మిటీ మిగిలిపోతుంది. దట్ హ్యాస్ టు కమ్ అవుట్ దిస్ పర్టిక్యులర్ మార్నింగ్. ఆమేన్. రావాల్సిందే బయటికి. ఏంటది? నేను గొప్పగా ఉండాలి, నేను పెద్దగా ఉండాలి, నేను నాయకునిగా ఉండాలి, నేను అందరికి కనపడాలి. ఈ ఆశ ఒక చెడ్డ ఆత్మది, అది పోవాలి బయటికి. మరుగై ఉండే కృప వచ్చేయాలి, మరుగై ఉండే కృప రావాలి, దాక్కునే కృప రావాలి. ఆమేన్. నెంబర్ 1 క్వాలిటీ అది. నెంబర్ 2, ఇంత వాడబడుతున్న దైవజనుడు ఒక వాక్యం చెబితేనే అందరూ ఆత్మతో నింపబడే దైవజనులు. అన్నం లేని టైంలో ప్రార్థన చేసే పరవశము అంత దైవజనుడు. వాళ్ళకంటే నేను ఎక్కువ అనుకోవచ్చునా? వారు వీరిని భేదం చూపొచ్చునా? వివక్ష ఉండవచ్చునా? నేను వాళ్ళతో కలిసి భోంచేయను అనొచ్చునా? దేవుడు వాడిన భాష, ఆయన పవిత్రపరిచిన వారిని నువ్వు అపవిత్రమని ఎంచకూడదు. దేవుడు వాళ్ళని అంగీకరించాడు, దేవుడు వాళ్ళని అభిషేకించాడు. నువ్వెవరు మాట్లాడడానికి? అది కులమైన, మతమైన, డినామినేషన్ అయినా, సంస్థ అయినా, సంఘమైనా, ఏ గ్రూప్ అయినా, వారు అన్న వేరు భావన నీకు వస్తే నీలో ఒక బలహీనపరచు ఆత్మ. దట్స్ ఎ డెవిల్, దట్స్ ఎ డెవిల్. దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ఇన్ స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ. ఏమాత్రం నువ్వు దాన్ని సహించకూడదు, అందులోంచి బయట పడాల్సిందే. ఈ మాట చెబుతుండగా నీకు నిజమే నాలో ఈ స్థితి ఉన్నదనిపిస్తే నువ్వు ఏకాంతంగా నీ గదులకు వెళ్ళి గొప్ప విడుదల వచ్చే వరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక టైం దాటిపోయింది. ఓకే, ప్రైజ్ ద లార్డ్. మీ ఆకలిని బట్టి, ఆకలి లేకపోతే బలవంతంగా నోట్లో కుక్కలేం కదండి. మీరు మంచి ఆకలి మీద ఉన్నారు కనుక, మార్టిన్ గారు వండుతున్న మధుర పదార్థాలను ఖాతర చేయనంత సమర్పణ మీకు ఉంది కనుక దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక కామన్ ఫ్యాక్టర్ చెప్తా. ఏం చెప్తాను? కామన్. ఇప్పుడు ఇండివిజువల్గా చెప్పానుగా, 2 పెద్దవాళ్ళని, అలాగా మెయిన్. అలా 12 మందిది నేను రాసుకున్నాను, ఒక్కొక్కరిది ఒకటి. కానీ టైం లేదు, వాళ్ళిద్దరు చెప్పాను కాబట్టి ఇంకొక 2 కామన్గా అందరిలో మొత్తం కామన్గా చెప్తారు. ఏమండి? మార్కు సువార్త 80వ అధ్యాయం 0 క్యాన్సిల్ 8. మొన్న కూడా 153వ కీర్తన తీయమంటే ఆడు దాన్ని పక్కతో చూస్తాడు. ఈడ ఆడిని అడుగుతాడు, నీ బైబిల్లో కూడా లేదా అంటే ఆడు ఏమన్నా అసలు బైబిల్లో ఉండదురా? నాకు లేదురా. ఎంత అద్భుతమైన వ్యక్తులు వీళ్ళు. సండే స్కూల్ పిల్లలకు కూడా తెలిసిన కీర్తనలు కూడా తెలియలేదంటే ఆడు ఎంత బాగా భక్తి చేస్తున్నాడు ఆడు. అలాంటి అందరికీ 8వ అధ్యాయం మార్కు సువార్త 4వ వచనం చాలు. అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలనని ఆయనను అడిగిరి. ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని. ఒక్క నిమిషం. కాన్సెప్ట్ ఏంటండి? కాంటెక్స్ట్ ఎక్కడ గుర్తుందా మీకు? వేల కొద్ది జనం యేసుప్రభు దగ్గరికి వచ్చి మనం ఒక్క ప్రసంగం చేస్తే 3 పగళ్ళు 3 రాత్రులు నాన్ స్టాప్ చెప్పారంట వాక్యం. మీరు పద్దాక గడియారం మొహం నా మొహం చూస్తున్నారు కానీ దేవుని స్తోత్రం. 3 పగళ్ళు 3 రాత్రులు యేసయ్య నాన్ స్టాప్గా వాక్యం చెప్పాడు. చెప్పిన తర్వాత ఆమేన్ అనగానే మన అపోస్తలు, ఎలాండి తొందరగా ఇంటికి వెళ్ళండి, ఎలాండి కదలండి, రాయ్ క్లియర్ చేయి. యేసుప్రభు పాపం భోజనం పెట్టండి రా. అలాగే పంపిస్తే దారిలో పడిపోతారు, సమస్యలు పోతారు, వద్దు నాన్న అన్నంగానే మంచి శిష్యులు 1-2 కదా మొత్తం బ్యాచ్. ఈ అరణ్యం వల్ల ఎక్కడ పడతాం వాళ్ళకి పంపించేయండి. డోంట్ టేక్ అన్నెసరీ రిస్క్, అండర్స్టాండ్? నేను చెప్పిన పాయింట్ తప్ప. చాలామంది దైవజనులు ప్రభు నన్ను క్షమించి వారిని మార్చును గాక. అరే దేనికి రామేనన్నా నువ్వు?
నిన్నెవడు తప్పించలేడు సుమా. పాయింట్ ఏంటంటే, మినిస్ట్రీలో సేవకులం గనక, దైవజనులు గనక మనం తీసుకోవటమే, ఇవ్వటం లేదు. మన ఉద్యోగులు వదిలి, వ్యాపారాలు వదిలి, అన్ని వదిలి ఫుల్ టైంకి వచ్చా మనం ఇవ్వడమంటే మనం తీసుకోవడమే అనే దగ్గర ఫిక్స్ అయిపోయిన అయ్యగారులకి ఈ పాయింట్ అంకితం. స్తోత్రం. అమలు మీరు కూడా మాకేం ఆదాయం ఉంటుందన్నా, అసలు సందా ఎంత వచ్చాడు కూడా చెప్పడం అయ్యగారు. మా అయితే కూరగాయలకు డబ్బులు ఇస్తాడు నాకు, మళ్ళీ అందులో ఏమన్నా మిగిలి అమ్మాయి అంటాడు. అసలు నాకు స్వేచ్ఛ ఆడదే, నాకు స్వాతంత్రం ఆడదే, ఎన్నాళ్ళు అసలు ఎంత వస్తుందో కూడా నాకు తెలియదు అన్నయ్య అని ఏడిచి అమ్మలక్కలు బోల్డ్ మంది. ఏది మా పాస్టర్ అమ్మల్లో ఈ పాస్టర్ గారు ఏమంటాడు తెలుసా? పిచ్చి మొహం ఏడవదా, మనకు వచ్చే ఆదాయం 10,000, పేమెంట్లు 15,000. అమ్మో ఎట్టండి, ఇది ఎట్ట ఎడుతావని నీకు చెప్పను, గుండు పగిలి చేస్తావు, నీకెందుకని నేను చూసుకుంటాను, నువ్వు నా కోసం ప్రార్థన చేయాలి, నీ ప్రార్థన వల్లే. ఈ పిచ్చి తల్లి ఉంది కదా, ఇదంతా నిజమే అనుకోని నిజంగానే 15,000 ఖర్చుంటే 10,000 వస్తుంది అనుకొని, ప్రతి నెల 5,000 కోసం రోజుకి 5 గంటలు మా ఆయన చేతులు ఎత్తున్నాడు అనుకొని, ఇట్లాంటి అయ్యగారి కోసం 5 నిమిషాలను చేతులు ఎత్తిపోతాను నేనెందుకు అనుకొని, వంటగదిలో కూర మాడిపోతున్నా చేతులు ఎత్తేస్తుంది ఏమిటి. నేను హాస్యాస్పదంగా చెప్తున్నట్లు అనిపిస్తుందా? పచ్చి నిజం ఇది. ఎందుకు చెప్పడం అయ్యగారంటే, ఒక చోట 2 చోట్ల వాళ్ళు అనవసరమైనవి కూడా కొన్న నేరం వాళ్ళ మీద ఉంది. క్షమించడేక పలానా పోయిన సంవత్సరం ఏం చేసావు, 5,000 ఏం చేసావు, అన్ని పనికి మళ్ళీ ప్లాస్టిక్ బొట్టలు రేకు షర్ట్లు కొన్నావు, నీకు ఇది తట్టగా ఉంటుంది. తెలియదు పాపం, నువ్వెట్లా సమర్థుడు అయ్యావు, లక్షలు తగలేసాక అయ్యావు. ఒక్కసారి కూడా రెండో ఛాన్స్ ఇవ్వబోయా. కార్తీక మాసంలో కూరగాయలు రేట్లు ఎక్కువ ఉన్న రోజున 100 రూపాయలు ఇచ్చి కూరగాయలు తీసుకురాపో అంటాడు. 100 రూపాయలకి ఏమి రావు అన్నీ, 100 రూపాయలకి ఏమి రావు. మరి అందుకే మేము వెళ్తాం, నా ఇంటికి రా. మీకు అర్థమైందా? ప్రార్థన ఒక్కటే రహస్యంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. కానీ అయ్యగారులు ఏం చేస్తున్నారు? ఆర్థికాలన్నీ రహస్యమే. అయ్యగారికి ఎన్ని కార్డులు ఉన్నాయో సంఘానికి కదా, అమ్మగారికి కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ కార్డు దొరికిన పిన్ నెంబర్ తెలీదు. గతంలో అది నెంబర్ గుర్తుపెట్టుకోండి, లోపల ఎప్పుడో మార్చేసాడు. అది సెల్ ఫోన్లో సేవ్ చేసుకొని 2 పట్టుకొని ఏటీఎంకి వెళ్ళి కొడుతుంటే సారీ రాంగ్. అక్కడి నుంచి పోయి ఏమండి ఇది పలకట్లేదండి, డబ్బులు రాలేదు, నెంబర్ ఫలానా నెంబర్, పాత నెంబర్ చెప్తాడు. గుర్తులేదమ్మా, ఏదో ఒకటి చెయ్యి. ఏం చేస్తుంది మీ ఇంటికి వచ్చేస్తుంది. నేను ఎందుకు ఇంత చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తున్నానంటే, దైవజనులు ఆర్థిక విషయాల్లో చాలా మర్మంగా ఉన్నారు. వద్దా తప్పు, కనీసం నీ కుటుంబంలో తేటగా ఉండు. నీ భార్య బిడ్డలకి ఏమొస్తుందో ఏం పోతుందో తెలియకూడదా? ఎందుకంటే దరిద్రపు రహస్యం అవసరం లేదు. నీకు ఎంత కావాలో చెప్పు, తీసుకో, మాట్లాడబాక. నీకు మాకు ఎన్నో సమస్యలు ఉంటాయి, అది నీకెందుకు? ఈ తలనొప్పులు, బీపీలు పెంచుకోవటాలు నీకు రాకూడదనే దేవుని ప్రేమతో ఇవన్నీ నా మీద వేసుకున్నాను. ఇదేమి సిలువు కాదు మొయ్యటానికి, కిరీటం వేసుకుని తిరుగుతున్నావు. ఎవడు అమ్మాయికి వెళ్ళాడు ఇక్కడ? యేసు రక్తమే జయం. అవునా కాదా? ఇప్పుడు ఈ టైంలో మీ ముఖాలు సీరియస్గా, ముఖాలు ఆనందంగా ఎందుకున్నాయి? పాయింట్ అది. ఒకసారి అటు చూడండి, తెలిసిపోద్ది, వెలిగిపోతున్నాయి మొక్క. అసలు పొద్దు నుంచి కరెక్ట్ పాయింట్ ఇప్పుడు చెప్తున్నావు. తల్లికి వందనం, దేవునికి స్తోత్రం. పాయింట్ పట్టుకున్నావా? వీళ్ళు అంటారు మనకి ఎందుకు ప్రభావం, పప్పిచాలు తిన్నాళ్ళు తింటారు. ఈ మనసు సేవకుడు కొనకూడదండి. మన బిడ్డల ఆత్మీయ జీవితం మాత్రమే బాగుండాలి, అంతవరకే మన బాధ్యత. మిగతాది ఎట్ట సచ్చినా మనకు అక్కర్లేదని దుష్టబుద్ధి మనకు ఉండకూడదు. వాళ్ళు ఆత్మీయంగా పోషిస్తూనే, ఆత్మలో బలపరుస్తూనే, వారు ఏదైనా ఇబ్బందులు ఉంటే చూసే మనసు మనకు ఉండాలి. ఆమేన్.
ఇంతమందికి మన దగ్గర ఉన్న 4 రొట్టెలు ఏపాటివి? ఆయన చూసుకుంటాడు. అది ఆ ఉన్న 4 పెట్టే మనసు నీకుంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎందుకంటే లేనిపోని రిస్క్ అనొద్దు. రిస్క్ వద్దు అనే బలహీనత సేవకుడికి ఉండకూడదు. రిస్క్ చేసే దమ్ము గుండెకాయ సేవకుడికి ఉండాలి. అడ్డగోలుగా పిచ్చి పిచ్చిగా తెగబడిపోమని నేనేం ఎంకరేజ్ చేయట్లా. దేవుడు చెప్పిన వాటికి తొడగోసుకుంటే మనోడు మెడగోసుకున్నాడని అలాంటి పనికి మళ్ళీ పనులు చేయమని చెప్పట్లేదు. దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య విషయంలో, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత భారం విషయంలో వెనకంచి వెచ్చి ఉన్నది ఖర్చు పెట్టంతే. అప్పులు చేయమని చెప్పలేదే. ఉన్నది పెట్టు. ఉన్న 4 పెట్టాడు. దేవుడు చూసుకుంటాడు. సేవకుల్లో సహజంగా ఉండే బలహీనత ఏంటంటే, మనం అన్నీ వదిలేసుకుని సేవకు వచ్చాం కాబట్టి మనం ఇంకా పెట్టక్కర్లేదు, వాళ్ళే మనకు పెట్టాలి అనే భావన ఉంటుంది. వదిలేసుకొచ్చాం కాబట్టి. కానీ వాక్యం ఉంటుంది, మీరే వారికి భోజనం పెట్టండి, మీరే వారికి పెట్టండి. పలుమార్లు ప్రభు చెప్పాడు. అవసరమైతే సంఘ బిడ్డలకే కడుపు నిండి అన్నం పెట్టే మనసు స్తోమత దేవుడి సేవకులందరికీ ఇచ్చినగా. మా సహవాస సేవకులందరికీ నేను ఒక రూల్ పెట్టేశా. ఒక కామన్ డైలాగ్ ఏంటంటే, ప్రతి నెల ప్రేమ విందప్పుడు ఏదో సందర్భంలో తలకో రూపాయి వేసుకొని ప్రేమ విందు చేస్తుంటారు కదా, అది రద్దు చేసేయమని చెప్పాను. మరి ఎట్టా అన్నారు. మీరే పెట్టు అన్నా. 300 మంది అన్న. పర్లేదు పెట్టు అన్నా. 300 మంది వంకాయ కూర పెట్టు కానీ పెట్టు, చార పెట్టు కానీ పెట్టు. అదేంటన్నా తలకో చేసుకుంటే ప్రేమ విందు కదన్నా. నేను అన్నాను, 30 రోజులు వాళ్ళు ఇచ్చిన సంద అయితే తిన్నాగా, ఒక్కరోజు వాళ్ళకి పెడదాం. ఇది ఫార్ములా తయారు చేశా. 30 రోజులు వాళ్ళు ఇచ్చిన సంద అయితే తిన్నాగా, ఒక్కరోజు వాళ్ళకి పెడదాం. మా వాళ్ళందరూ దానికి కన్విన్స్ అయిపోయారు. ప్రేమ విందుల పేరు మీద పోగు చేతలు లేవు. అవసరమైతే 30 రోజులు ఒక పిడికిడి పక్కన పెట్టైనా సరే వాళ్ళకి అన్నం పెట్టాల్సిందే. ఒక మంచి పని స్టార్ట్ చేద్దాం సార్. పెట్టే మనసు అనండి, రిస్క్ చేసే మనసు అనండి. ఇక చివరిది దినము దేవునికి స్తోత్రం కలుగునగా. యోహాను 21:3. యోహాను 21:3. నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని. ఎందుకురా? వారు వెళ్ళి దోణికి కానీ. ఇలా చూడండి అందరూ. పేతురు గారు ఏమంటున్నారంట చెప్పాలి. మిగతా వాళ్ళందరూ ఏమన్నారంట? ఎందుకు? ఇప్పుడు పేతురు గారు నేను మరలా చేపలకి వెళ్ళిపోతున్నానని చెప్పిన మాట మంచి మాట కాదుగా? తప్పేనా? తప్పేగా. ఇతని చేతికి తాళం చేసి గుర్తు ఇచ్చాడుగా. మరి 11 మంది వెళ్ళిపోయిన ఈయన వెళ్ళొచ్చా? మాట్లాడరే. నిన్ను నమ్మాడుగా, నీ చేతులకు అప్పగించాడుగా, ఇల్లు మొత్తం నీ చేతికి ఇచ్చాడుగా, తాళం చేతులు నీ చేతిలో పెట్టాడుగా, వెళ్ళొచ్చా? మాట్లాడరే. పెద్దోడే కాదంట్లా, ముఖ్యమోడే కాదంట్లా, తాళం చేసి గుర్తు కలిగినోడే కాదంట్లా, అన్నింటా ముందున్నవాడు కాదంట్లా. పొన్ను మిమ్మల్ని రమ్మన్నాడా? మొన్న రమ్మన్నా. ఎంతమంది వస్తారా అన్నాడా? నేను వెళ్ళిపోతున్నానా అన్నాడు. అందరూ ఏకంగా మేమును వచ్చేదామని. ఎందుకురా? నా పాయింట్ అర్థమైందా? కొంతమంది ఎందుకు ఫాలో అవుతున్నారో వాళ్ళకే బుద్ధి లేదు. హలో, బోధపడిందా? ఇప్పుడు పేతురు తాళపు చెవుల గుర్తిని కలిగి దేవుని రాజ్య నిర్మాణముకు ప్రయాసపడుచుండగా నువ్వంతా సపోర్ట్ చేస్తే సూపర్. నేను దర్శనం వదిలేస్తాను, సేవ వదిలేస్తాను, నాకు దేవుడు ఇచ్చిన పరిచయం వదిలేస్తాను, నేను మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోతాను, నేను మళ్ళీ అదే సముద్రానికి వెళ్ళిపోతాను, నేను మళ్ళీ చేపలు పట్టుకుంటానంటే అదేంటనియా? నీలాంటి వాళ్ళు వెళ్ళిపోతే మేము ఎలాగనియా? మాలాంటి వాళ్ళు వెళ్ళిపోయినా నువ్వు ఉండాలనియా? దేవుడు నిన్ను నమ్మి నీకు తాళం చేతులు ఇచ్చాడనియా అనయా? అనాలి కదా. పోనీ అనలేదు. చివరికి పోనీ పన్ను వెళ్తే నేను రాను అనాలి కదా. బ్యాచ్ మేము వచ్చేస్తాం. కొంతమంది ఎందుకు ఫాలో అవుతున్నారో బుద్ధి లేదు. ఎక్కడ దాకా ఫాలో అవుతారో అంతులేదు. ఏం ఆశించి ఫాలో అవుతున్నారో లేదు అసలు. ఇప్పుడు సేవ వదిలి, దర్శనం వదిలి, తాళం చేయి వదిలి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయిన మనిషిని ఫాలో అయితే ఏమవుతుంది?
ఎందుకో ఒక అమ్మాయి ఫస్ట్ నుంచి ఉన్నాడు కదండి, ఇంక అన్నయ్య ఫస్ట్ నుంచి పెద్దోడు కదండి, అన్నయ్య ఫస్ట్ నుంచి పెద్దోడు కదండి. ఒరే ఇప్పుడు ఫస్ట్ నుంచి పెద్దోడు అంటే కయ్యను పోయాడు, వేసావు పోయాడు, ఇప్పుడు ఏం చేద్దామరా? మీకు బాధపడిందా? వీళ్ళకి ఏముండదండి, వీళ్ళ మైండ్లో కొంతమంది పెద్దోళ్ళని పెట్టుకుంటారు. అది తప్పు చేసినా ఫాలో అవటమే, సేవ వదిలేసినా ఫాలో అవడమే, మళ్ళీ లోకంలో సముద్రంలో చేపలకి వెళ్ళిపోయినా ఫాలో అవడమే. అరే పిలుపును వదిలి, దర్శనం వదిలి, సేవ వదిలి, సమర్పణ వదిలి, దేవరోజ్యపు తాళపు చెవులు వదిలి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతానంటే వద్దనాలి, ఖండించాలి, అడ్డుపడాలి. లేదంటే నువ్వెలో నేను మటుకురానన్నాలి. కానీ యేసు ప్రభువుని సేవను కూడా వదిలేస్తావా పెద్దోడు కోసం? ఎవడు అంత పెద్దోడు? ఈ భాష ఎంత కఠినంగా ఉంది కదా, తప్పదు. కంగారుగా మాట్లాడేది, కావాలనే మాట్లాడేది. యేసు ప్రభు కంటే పెద్దోడిగా ఎవడన్నా మారితే అతనికి ఆ భాష వాడతాను నేను, ఏమనుమానం లేదు. ఏ వ్యక్తి అయినా, ఎవరైనా, దరిద్రానికి ఎవరికైనా, నేనైనా ఇదే భాష. యేసుకున్న ఎక్కువ ఎవడో కాదు, కాకూడదు. నేను చేపలకి వెళ్ళిపోతుంది నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? సేవ వదిలేసినోన్నా? ఎవరిని ఫాలో అవుతున్నావు? దర్శనం వదిలేసినోన్నా? ఎవరిని ఫాలో అవుతున్నావు? ఇచ్చిన బాధ్యత వదిలేసినోన్నా? ఎవరిని ఫాలో అవుతున్నావు? మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోయిన వాడినా? చిచ్చే, సోయి ఉండదా నీకు? పిలుపులో నిలబడ్డా, దర్శనం నిలబడ్డా, ప్రయాసపడుతున్నాడా, కష్టపడుతున్నాడా? నువ్వు ఎవరిని ఫాలో అవ్వాలా? అంటే ఇంక ఫస్ట్ నుంచి అన్నయ్య, మరి మాకు ఫస్ట్ నుంచి అని లాస్ట్కి వచ్చేసావు నువ్వు. ఇప్పుడు నేను అంటున్నాను, ఆ రెండు పర్సనల్ చెప్పా, ఈ రెండు యూనివర్సల్గా చెప్పా. కొన్ని బలహీనతలు ఉండిపోతున్నాయి, ఈ రోజున వాటి నుంచి మనకి విడుదల రావాలి. గట్టిగా ఆమేనండి. మొదటిది ఏం చెప్పుకున్నాం మనం? నేను గౌరవం, గుర్తింపు పొందాలన్న ఆశ, అది పోవాలి, అదొక బలహీనత. రెండో మాట ఏం చెప్పుకున్నాం? వివక్ష, భేదం. నేను కొంచెం ఎక్కువ, నేను కలవలేను అంటే మేమండి, మరి మాకు ఫస్ట్ నుంచి మరమస్బంధం పోవాలి. కామన్గా రెండు చెప్పుకున్నాం. ఒకటి, మనకి ఎందుకు సార్ రిస్క్, ఇప్పుడు పంపించేయండి, అన్నీ మేదేసుకుంటారు మీరు, లేనిపోని అన్నీ వదిలే, అది వదిలే. ఆఖరిగా శరీర అభిమానంతో కులము, మతము, ప్రాచీన పురాతన బంధాలను ఆధారం చేసుకుని గుడ్డిగా ఫాలో అవ్వద్దు. అభిషేకమును కాపాడుకున్నవాడిని, దర్శనము నిలబడ్డవాడిని, ప్రయాసపడుతున్నవాడిని, గురు యొద్దకు పరిగెడుతున్నవాడిని మాత్రమే ఫాలో అవ్వండి. వ్యర్థంగా ఫాలో అవ్వద్దు. దేవుడు మనకు సంపూర్ణ విడుదల దయచేయనుగాక. ఆరోగ్యం, అవకాశం ఉంటే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎట్లు వ్యక్తిగత ప్రార్థనలు చేయడానికి అవకాశం ఎలాగుండదు మీకు తెలిసిన విషయమే. ఒకరు కలుసుకుందాం, వందనాలు చెప్పుకుందాం, ప్రేమిందులో పాల్పొందాం, ముందుకు సాగిపోదాం. హ్యాపీ ఇండిపెండెన్స్. ఒక్కరు చెప్పలేదు. చదువుకునే పిల్లలు మాకున్నారు, ఎదురుకుండా చూడు. మళ్ళీ ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరము ఏకీభవించుచుండగా కాసేపు మనందరినీ ప్రార్థనలో నడిపించాలని పాస్టర్ యేసుదాస్ గారిని కోరుతున్నాను. యేసుదాస్ గారి ప్రార్థనలో నడిపించిన తర్వాత దైవజనులు కన్నా డేవిడ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత పాల్ రాజ్ అన్న గారు ఆశీర్వాదం ఇస్తారు. ఆ తర్వాత 2 మాటల్లో మార్టిన్ గారు వందన సమర్పణ చేస్తారు.